ఏ శుభకార్యానికైనా శుభారంభం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. 1970, 80, 90, 2000స్లో అదరహో అన్న స్టెప్పులు వేయించిన ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ కొరియోగ్రాఫర్ అనమాట. తారా మాస్టర్ నమస్తే. నమస్తే. ఇందు వదన కుంద వదన అన్ని వేల సాంగులు చేసి కొన్ని వందల కోట్ల ఆస్తి, గెస్ట్ హౌస్లు, కార్లు, అసలు మనకి ఎంత ఆస్తి ఉందో కూడా తెలియనంత సంపాదించిన తారా మాస్టర్ ఈరోజు ఇంటికి అద్దె కూడా కట్టుకోలేని పరిస్థితికి వచ్చారు అంటే ఎవరు కష్టాలు కావాలని కోరుకోరు. ఏమైంది? తారా మాస్టర్ సంపాదించిందంతా ఏమైపోయిందంటే ఏమని చెప్తారు? వేస్ట్, చెప్పుకోవడం వేస్ట్. అంటే కొన్ని సంవత్సరాల ముందు కూడా మీరు సుందరం మాస్టర్ మీద కామెంట్ చేశారు. మా ఇద్దరికి పెళ్ళయింది, ఇప్పుడు నాకు కొంత ప్రాపర్టీ అనేది అంత పోయింది, కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది కాబట్టి ఒక హౌస్ అడిగాను, లేకపోతే ఆయన కూడా రావట్లేదు చూడటానికి. సుందరం మాస్టర్ న్యాయం చేశారా మీకు? నిజంగా మాస్టర్ లేడీ లైన్ లాగా ఉన్నారు మాస్టర్. మీరు ఇలా బాధపడుతుంటే అసలు చూడలేకపోతున్నారు. మనసులో లేని వాళ్ళ గురించి మాట్లాడడం నా మనసు, నా పిల్లల మనసు పాడు చేసినట్టుగా అవుతుంది. బట్ ఈరోజు మీకంటూ ఏం ఉంచుకోలేదా మీరు? కనీసం నాకంటూ ఏమీ లేదు, నేనే ఉన్నాను. మీరు కన్నెమ్మటి నీళ్ళు వచ్చాయంటే మన ఇంట్లో వాళ్ళు కన్నీళ్ళు పెట్టినట్టు బాధగా అంతగా ఫీల్ అవుతాం మాస్టర్ మేము. మాస్టర్ మా సుమన్ టీవీ నుంచి చిరంజీవి గారు అంటే ఫస్ట్ గుర్తొచ్చే డాన్సే. అలాంటి హీరోని ఒక లేడీ కొరియోగ్రాఫరు హ్యాండిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే మేల్ కొరియోగ్రాఫర్స్ ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారు మీకు అప్పుడు? మ్యూజిక్ని 4-5 విధాలుగా కంపోజ్ చేసి చూపించేదాన్ని, కూడా ఆడి చూపించేదాన్ని. హీరోయిన్ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఎలాంటి మూమెంట్స్ ఇచ్చినా కానీ ఇద్దరు బాగా చేస్తున్నారు. ఇది కదా కెమిస్ట్రీ అనిపించిన హిట్ పేరు అంటే ఎవరని చెప్తారు మీరు? 70% చిరంజీవి గారినే చెప్తాను. బట్ ఏ సినిమా మీకు బ్రేక్ ఇచ్చింది మాస్టర్? ఇంకా వెనక్కి తిరిగి చూసుకోని అవసరం లేదు. మాస్టర్ కొత్తలో వేధింపు, అది నేను వాళ్ళని ఎలాగ కట్ చేయాలంటే నా పనితోనే చేయగలుగుతాను. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి చేశారు, సీనియర్ ఎన్టీఆర్కి చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారితో చేసినప్పుడు అనిపించిందా ఎప్పుడైనా పెద్ద స్టార్ అవుతారు, పాన్ ఇండియా స్టార్, ఇంటర్నేషనల్ స్టార్ అవుతారు అనిపించిందా మీకు? రామారావు గారు కనిపించారు ఆయనలో. అంటే మీరు ఎంత పెద్ద మాస్టరో అప్పటికి ఎన్టీఆర్ గారికి కూడా తెలుసు. ఆ సాంగ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అంటే ఏమని చెప్తారు ఎన్టీఆర్ గారితో కంపోజ్ చేసేటప్పుడు? ఆ సాంగ్ చేసాము, కొంచెం కరెక్ట్ సిచ్యువేషన్లో చేయలేదని అనిపించింది నాకు. ఎవరు బాగా ఇబ్బంది పడేవాళ్ళు? మూమెంట్స్ మరీ ఎక్కువగా ఉన్నాయి, నేను చేయలేను, శోభన్ బాబు గారు, నాగేశ్వర గారు వీళ్ళున్న టైంలో వాళ్ళు తప్పులు చేసినా, సార్ అది తప్పు చేశారు సార్ వేసే చెప్తాం. తర్వాత వాళ్ళు చెప్తారు ఆ అమ్మాయిని కంపోజింగ్కి పిలవకండి. చాలా ఏడ్చేదాన్ని ఇంటికి వచ్చి. మీకేమో ఉన్నది అన్నట్టు మాట్లాడటం అలవాటు. అవును. కొంచెం అంటే తలబిరుసు కూడా ఎక్కువ తారా మాస్టర్ అనేది ఉంది. చూపించాలి, లేదంటే ఆడదానికి మర్యాద. వాడు 100 మంది దగ్గర చెప్పుకొని ఉండొచ్చు, ఐ డోంట్ కేర్. చిరంజీవి గారిది ఒక స్టైల్, బాలకృష్ణ గారిది ఒక స్టైల్ కదా. కంపోజ్ చేసేది కూడా మీరు కూడా డిఫరెంట్గానే కంపోజ్ చేయాల్సి వస్తుంది. ఇద్దరిలో మీరు చూసిన డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు? డాన్స్ కానీ లేకపోతే ఎక్స్ప్రెషన్స్లో కానీ? చిరంజీవి గారు తప్ప ఎవరు చేయలేరు, కొన్ని కట్టింగ్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నాతో పాటు ఉన్న ఈ స్పెషల్ గెస్ట్ గురించి చెప్పాలి అంటే ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలన్నమాట. 1970, 80, 90, 2000స్లో అదరహో అన్న స్టెప్పులు వేయించిన ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ కొరియోగ్రాఫర్ అనమాట. ఎందుకంటే చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి, నాగార్జున గారికి, వెంకటేష్ గారికి, నాగేశ్వరరావు గారికి, రామారావు గారికి, కృష్ణ గారికి, శోభన్ బాబు గారికి, కృష్ణరాజు గారికి, వీళ్ళు వాళ్ళు తేడా లేకుండా ప్రతి ఒక్క హీరోతో స్టెప్స్ వేయించారనమాట. ఇంతకీ ఈయన మగ కొరియోగ్రాఫర్ అనుకుంటున్నారా? కానే కాదు. అది బ్రేక్ చేసి ఆడ కొరియోగ్రాఫర్స్ ఏదైనా చేయగలరో, చేసి చూపించగలరు, వాళ్ళ సత్తా ఏంటో నిరూపించగలరని నిరూపించి
ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్గా పేరుగాంచిన ద వన్ అండ్ ఓన్లీ తారా మాస్టర్. తారా మాస్టర్ నమస్తే. నమస్తే. చెన్నై వస్తున్నానంటే నాకు గుర్తొచ్చే ఫస్ట్ పేరు తారా మాస్టర్. ఎందుకంటే ఈరోజు కూడా ప్రతి సినిమా పేర్లు పడే దాంతో సహా నేను బాగా అబ్జర్వ్ చేస్తాను. ప్రతి సినిమాలో నృత్యాలు కొరియోగ్రాఫర్ అనంటే తారా మాస్టర్ లేని సినిమా లేనే లేదు. ఇందువదన కుందవదన అసలు ఎలాంటి సాంగ్స్ చేశారు మాస్టర్, సూపర్ డూపర్ హిట్స్ అందించారు. ఏమైపోయారు, ఎందుకు మీడియాకి ఇంత దూరంగా ఉన్నారు, ఏం చేస్తున్నారు ఇప్పుడు అసలు మీరు? పనిలో పిచ్చిదాన్ని, పని చేస్తూనే ఉండాలి. ఇంకేమీ భోజనం కూడా పట్టించుకునేదాన్ని కాదు, నీడ కూడా చూసేదాన్ని కాదు. ఎండ నీడ వాన వర్షం ఏం వచ్చినా సరే పని పని పని. అలా చేశారు కాబట్టి 2000 పైగా సినిమాలు చేశారు. దేవుడి దేవుళ్ళ చేశాను మీ అందరూ ప్రోత్సాహం వల్ల. అలాగే నా హీరోస్ నేను వర్క్ చేసిన అందరి హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ. దాంట్లో నేను ఎప్పుడూ నిద్రలో కూడా తలుచుకుంటూ ఉండేది చిరంజీవి గారిని ఒక్కరిని. అవును, ఆయన అసలు ఆయన సినిమా అంటే సింగిల్ కార్డ్. ఆయన వల్ల నాకు పేరు, నా వల్ల ఆయన అని నేను గట్టిగా చెప్పలేను. ఎందుకంటే ఒక హీరో అన్నీ ఆయన బాగా చేస్తేనే హీరో. ఏ హీరో అయినా ప్రతిదీ ఆయన అంత సూక్ష్మంగా గమనించి ప్రతి పని, అది ఫైట్ కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, పాట కానివ్వండి, ఏది కానివ్వండి, స్ట్రోక్ కానివ్వండి, ఒక రిథమ్ కానివ్వండి, అలా వస్తే అలాగే చెయ్యాలి అని అనుకునే ఒక హీరో. అది ఫోర్స్ చేసి అది చేసి ఇది చేసి బెదిరించి అలాగేం కాదు, అది ఎప్పుడూ కాదు. ఆయన మాస్టర్ గారు ఇది ఇలా చేస్తే బాగున్నావు అలాగని అడిగి ఎవరి దగ్గర నుంచి ఏ పని తీసుకోవాలి అనేది బాగా తెలిసిన ఒక హీరో గారు. ఓకే. సో ఐ లైక్ హిమ్, ఐ రెస్పెక్ట్ హిమ్. ఎందుకంటే ఇవాళట్టు కూడా నన్ను బ్రేక్ ఇండియాకి తీసుకొచ్చింది నేనే అన్నట్టుగానే మా అందరూ చెప్తున్నారు. బ్రేక్ మీరే తీసుకొచ్చారు కదా. అలాగే అని చెప్పాలి. ఎందుకంటే ఆఫ్టర్ దట్ అదర్ మాస్టర్స్ ఎవరైతే కొంచెం బ్రేక్లో ఇంకొంచెం అంటే వాళ్ళని ఏజ్ని బట్టి వాళ్ళు కొన్ని చేయగలిగారు. మాకు కూడా అది అన్నీ తెలుసు, మాకు కూడా తెలుసు అన్నీ చేయగలిగించే వాళ్ళం. కానీ మేము చేయలేమేమో అనే ఒక థాటు అదర్ టెక్నీషియన్స్కి మైండ్లో వచ్చి ఉండొచ్చు. అంటే ఎవరున్నారు అప్పుడు అంత ధీటుగా కొరియోగ్రాఫర్స్? అంటే సలీం మాస్టర్ కాదు కదా నేను చెప్పేది. ఆయన నాకన్నా మునుపు డాన్స్ మాస్టర్, కొంచెం మునుపు. మీరున్నప్పుడు? నేనున్నప్పుడు నాకు ఎవరు అలాగే అనిపించలేదు. ఆఫ్టర్ నేను ఎక్కడున్నారని అడిగారు కదా, ఈ కారణాల వల్ల యంగ్ జనరేషన్ రాగానే మాకు కొంచెం లుక్ మా మీద తగ్గింది. ఓకే ఓకే. కానీ ఇప్పుడు కూడా మీరు చేయగలరు 100%. 100%. ఇప్పుడు ఉన్న ఆ స్పీడ్కి కూడా మీరు అందుకోగలరు మాస్టర్, డెఫినెట్గా అందుకోగలుగుతాం. ఏమండి నాకు ఇచ్చే టైం 3 daysలో 2 songs, 3 daysలో తారా మాస్టర్ 2 songs చేయగలుగుతుంది క్లారిటీతో. అందరితో ఆడుతూ పాడుతూ నవ్వుతూ నవ్విస్తూ కవ్విస్తూ ఇప్పుడు అన్నీ చేస్తూ పని చేసి ఇస్తుంది. భోజనం కూడా అడగదు, రూమ్ కూడా అడగదు, ఎక్కడ ఇస్తున్నారు ఏమి ఇస్తున్నారు. పని రూమ్ అకామిడేషన్ కొంచెం బాగుండాలి, అదొకటే నా మైండ్లో ఉండేది. భోజనం మీరు ఇవ్వకపోయినా వచ్చిన తర్వాత హ్యాపీగా ఉండాలి. థాట్స్ నాకు నెక్స్ట్ డే ఏం చేయాలనేది కొంచెం బెటర్గా ఉంటేనే మైండ్ పనిచేస్తుంది. ఎక్కడో తీసుకొచ్చి పడేసారు, ఇక్కడ ఇక ముడుచుకొని పడుకోవాలి అని అలాగుంటే నా వల్ల కాదు. ఇంట్లో కూడా అలాగే నేను కాంబినేషన్ బాగుండాలి, నీట్గా ఉండాలి, ఇల్లు చిన్నదో పెద్దదో శుభ్రంగా ఉండాలి. ఏదైనా తిండి ఏదైనా శుభ్రంగా వండుకొని తినాలి, రుచిగా తినాలి, ఉప్పు కారం పులుపు ఎక్కువగా. అలాగే ఆ టైపు నేను ఆ కాంబినేషన్ ఒకటే అడిగేదాన్ని, ఇంకా వేరేం అడిగేదాన్ని కాదు. కానీ అప్పుడులో మగవాళ్ళకు ధీటుగా రాణించిన కొరియోగ్రాఫర్స్ అంటే ఆడవాళ్ళలో మీ పేరే ఫస్ట్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడులో అంటే లేడీ కొరియోగ్రాఫర్స్ అంటే ఒక లిమిట్ వరకే ఉంటుంది. ఓకే, వీళ్ళంటే ఫ్యామిలీ సాంగ్స్, ఇంట్లో సీమంతం సాంగ్స్, బెడ్రూమ్ సాంగ్స్, ఇంకెందుకని ఎక్కువ చేయలేరు. అందుకని ఆడవాళ్ళకి మాత్రమే కంపోజ్ చేయగలరు అనేది ఒకటి ఉంది. అప్పుడు ఉంది కాదు, అదే నడిచింది. చాలా తక్కువ ఉంది, 1 or 2 మాత్రమే. ఏదో అవసరం ఉంటే అప్పుడు రూల్ కూడా లేదు, యూనియన్ రూల్ లేదు, వర్క్ చేయకూడదు వెళ్ళి అని. నేను మాస్టర్ అయినప్పుడు కూడా అప్పుడు అంటే ఎవరైనా ఖాళీగా ఉంటే ఒక అసిస్టెంట్ని కూడా తీసుకెళ్ళి ఒక సీమంతం సాంగ్, పూజా సాంగ్ ఏదో అలాగుంటే చేయించుకునేవాళ్ళు అంతే. కానీ హీరోలకి బ్రేక్, సల్సా అప్పుడు చాలా వచ్చాయి కదా ఐటమ్ సాంగ్స్, అంతే స్టార్ట్ అయింది. ఇవన్నీ బ్రేక్ చేసింది బాలీవుడ్ లో సరోజ్ ఖాన్ మాస్టర్, తెలుగులో తారా మాస్టర్. మాస్టర్ అది అంటే ఆ ఊపు వచ్చినప్పుడు ఎలా ఉండేది అసలు ఇండస్ట్రీలో?
హీరో డిస్కషన్స్ కానీ లేకపోతే డైరెక్టర్స్ డిస్కషన్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే మాస్టర్స్ మగ మాస్టర్స్ వాళ్ళ డిస్కషన్ కానీ హాట్ టాపిక్ కదా అది అప్పుడు హాట్ టాపిక్ బట్ దాన్ని అది దేవుడు ఆర్ట్ ఇస్తాడు కదా మనకి మైండ్లో బాడీలో. మేము ఎంత అనుకున్నా దేవుడు ఒక అనుగ్రహం ఉండాలి. అవును, ఏ తబలా వాయించేవాళ్ళు కానీ ఏది కానీ ఏదే చేసేవాళ్ళు మీ జాబు ఒక అనుగ్రహం ఉండి దాంట్లో గ్లే కొడుతుంది, అది షైన్ అవుతుంది. ఓకే, అలాగా నేను మ్యూజిక్ అయ్యగానే ఆ మ్యూజిక్ ఏ భావంలో మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసి ఉండారో అని హైట్కి వెళ్తే మేము కూడా అలా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు అని హైట్కి వెళ్తే లోనికి వెళ్ళిపోతుంది. రివర్స్లో ఉంది కంపోజింగ్, రివర్స్లో ఉంది. మ్యూజిక్ వేవ్స్కి తగ్గట్టుగా వెళ్ళేవాళ్ళం మేము. అంటే నేను అలాగే ఒక వైలెన్స్ వచ్చాయి, దాన్ని కొండల మధ్యలో ఇక్కడే షార్ట్ పెడితేనే బాగుంటుంది వైలెన్స్. అది దానికి మ్యూజిక్ డైరెక్టర్ ఒక థాట్లో అనుకుని ఉంటారు. అది నేను ఇలాగా నా థాట్లో ఇలాగుంది, అదే స్వర్గంలో అలాగెళ్ళి నీళ్ళు ఇలాగొచ్చి అలాగెళ్ళి ఒక రిధం డంకటి ఏదో ఇస్తారు ఆయన. నేను నా బాడీని నా మైండ్ని అలా తీసుకెళ్ళి అలా డౌన్కి దింపి అక్కడ ఏముంది సంగీతంలో మ్యూజిక్లో ఏముందో దాన్ని ఫాలో చేసి బాడీలో, దాని తర్వాత ఎక్కడైతే హైలైట్ ఒక డోలకో తబలాను ఏదో ఇచ్చారో దాన్ని పట్టుకుని కమర్షియల్ చేస్తాం అక్కడ. ఓకే, అలాగా చాలా ఉన్నాయి. బాడీల నుంచి వచ్చే వేవ్స్, మాటలో వచ్చే భావాలలాగా కళ్ళలో భావాలు, అన్నిట్లో భావాలు ఉన్నాయి. నేను ఫాలో అయింది మ్యూజిక్ డైరెక్టర్ ఆయన థాట్కి వెళ్ళి ఆయన అప్ అండ్ డౌన్స్, తబలా, ఇక్కడ వైలేను, ఇక్కడ ఫ్లోటు, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది. ఈ సాంగ్కి పేతా సాంగ్కి ఒక ట్రెండ్ ఉంటుంది, గలాటా సాంగ్కి ఒకటి ఉంటుంది, అమ్మాయిని ఏడిపించే సాంగ్కి ఒక ట్రెండ్ ఉంటుంది, లవ్ డ్యూయట్ ఒక ట్రెండ్ ఉంటుంది, కాశ్మీర్లో ఆడుకొని అలా చేయి అలా పట్టుకొని వెళ్ళిపోయినా షార్ట్ అయిపోతుంది. అలా ఉంటాయి కొన్ని పాటలు. వాళ్ళ తాటికి వెళ్ళి మేము పనిచేసేవాళ్ళం. దాని తర్వాత కొంచెం ఏమవుతుందంటే ఇలాగే చేస్తుంటే ఇలాగా రెండో సాంగ్ మూడో సాంగ్ అప్పుడే ఇంకేదన్నా చేయాలి కదా, ఆయన ఇలాగిచ్చారు కాబట్టి నేను దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటాను, ఇంకొక మూమెంట్ని అక్కడ పెట్టకూడదు, మూమెంట్ని అక్కడ పెడతాం, అది హైలైట్ అయిపోతుంది. సో ఏ సాంగ్ మీరు ఫస్ట్ కొరియోగ్రఫీ చేసిన సాంగ్ తెలుగులో? 74లో అల్లుడు వస్తున్నాడా అల్లుడు వచ్చాడా, బ్లాక్ అండ్ వైట్ మూవీ. రాజ్బాబు గారు, రామకృష్ణ గారు, ప్రభా, జయసుధ పిక్చర్ నాది. బ్లాక్ అండ్ వైట్ మూవీ. నేను అప్పటికి బాగా కంపోజింగ్లో మాస్టర్ అసిస్టెంట్గా మంచి పేరు. బాంబే నుంచి సోహన్ లాల్ గారు వచ్చినా నన్నే పిలవమని చెప్పేవాళ్ళు. ఇక్కడ ఏదైనా వర్క్ ఉండి బాంబే నుంచి ఆయన వస్తే కమల్ మాస్టర్ గారు వాళ్ళందరూ ఓ లడికి అచ్చా కర్తే ఉన్కో బులావ్ అసిస్టెంట్గా. అలాగా కొంచెం పేరు ఇదైంది. ఇక్కడ హీరాలాల్ మాస్టరు, తంగప్పన్ మాస్టర్ అని చాలా ఫేమస్. ఈయన సుందరం గారు ఉన్నారే, ఆయనకి మాస్టర్ ఆయనే తంగప్పన్. ఆయన పేరు ఆయన చెప్తున్నారో లేదో కానీ నాకు ఎప్పుడు ఆ మాస్టర్ మెయిన్. కొత్తదన్న తెచ్చింది ఆయన అప్పుడు. ఎప్పుడంటే కాదలిక్క నేరమిల్లై ఫేమస్ పిక్చర్స్ ఆయనవి చాలా ఉన్నాయి. కాదలిక్క నేరమిల్లై కాదలి పొర్యారు మిల్లై పాటలు వినే ఉంటారు మీరు. మన రవిచంద్రన్ గారు, నాగేష్ గారు, ఆ సినిమా మాస్టర్ నాకు కూడా మాస్టర్. ఆయన దగ్గర నుంచే నేను కొన్ని చాలా బాగా క్లియర్గా నేర్చుకున్నాను. ఆయన కొత్తదనం ఆయన తెచ్చాడు అప్పట్లో. అది అంటే ఒక్కొక్క మాస్టర్ దగ్గర ఒక్కొక్క విద్య నేర్చుకున్నారు. ఆ మాట కరెక్ట్. ఎందుకంటే నేను ఒకరి దగ్గర డిపెండ్ అయిపోలే. ఐ మీన్ కంపోజింగ్కి క్లాసికల్ మాస్టర్ దగ్గర వెళ్ళేదాన్ని. కృష్ణమూర్తి మాస్టర్ గారు ఇంకా అలాగున్నారు. మన తంగప్పన్ మాస్టర్ గారు, తంగరాజ్ అని ఒక మాస్టర్ గారు, ఫోక్ చాలా ఫోక్ డ్యాన్స్ మీకు తెలుసు కదా, ఫోక్ అంటారు కదా, పల్లెటూరు డ్యాన్స్, అది చాలా బాగా. మన కృష్ణమూర్తి మాస్టర్ గారు. అలాగా అందరి దగ్గరను ఎవరు ఫ్రీగా ఉంటే ఒప్పుకునేదాన్ని. ఫ్రీ ఇదయ్యే లోపల ఇంకొకరు పిలిస్తే అక్కడ ఒప్పుకునేదాన్ని. వీళ్ళ దగ్గరే ఉండాలని ఉండేదాన్ని. అందరితో పని చేయాలని అలా చేసి నా నాలెడ్జ్కి నాకు ఎలాగ ఈ డ్యాన్స్లు వచ్చాయంటే సినిమా డ్యాన్సులు కానీ కొత్తదనం కానీ ఏదో చేయాలనేది కానీ వీళ్ళందరినీ చూసి ఇదే మూమెంట్కి ఆయన అది చెప్పాడు, ఇదే టైప్ తబలా మూమెంట్కి తబలా మ్యూజిక్కి ఈయన ఇలా చెప్తున్నాడు, ఇది బాగుంది అది బాగుంది, ఎక్కడ ఏమి యూజ్ చేయాలి మన మైండ్ యూజ్ చేసుకోవాలి. ఓకే, అంటే బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ వరకు
ఏ ట్రెండ్కి ఆ ట్రెండ్ మార్చుకుంటూనే వెళ్ళారు మీరు. ట్రెండ్కి తగ్గ మీరు కూడా చేంజ్ అయ్యారు. కలర్ అనేది నాకు తెలిసింది కథానాయకుడు. అప్పుడు నేను అసిస్టెంటే, రామారావు గారు కథానాయకుడు. ఓకే. ఇదే ప్రసాద్ స్టూడియోలో షూటింగు. జయలలిత గారేమో బిజీగా ఉన్నారు, ఆవిడ సోలోగా చేయాలి. ఆవిడ లేరు కాబట్టి నేను కొంచెం అలాగే పోలికలు కనిపిస్తున్నానని ఒక టాక్ ఉండింది అప్పుడు. ఇద్దరు కంపోజింగ్ ఎక్కువ నేను ఆవిడకి చేసింది. జయలలిత గారికి చాలా ఎక్కువ కంపోజింగ్ నేనే. ఓకే. తారా మాస్టర్ కూపుడు, తారా కూపుడుంగ మాస్టర్ కాదు అప్పుడు నేను, తారా కూపుడుంగ అప్పదాన ఆడువే అంటుంది ఆవిడ. తారాని పిలవండి అప్పుడే నేను డాన్స్ చేస్తాను. అలాగన్న రోజులు ఉన్నాయి. ఐఎమ్ వెరీ లక్కీ టు టెల్ దట్. ఓకే. చాలా మా వర్క్ అంటే రాక్ ఆవిడ. చాలా బాగా వర్క్ చేశారు. మంచి పద్ధతి గల ఒక హీరోయిన్ ఆవిడ. ఆవిడతో పనిచేశాను, ఫ్రెండ్షిప్ ఉండింది, చాలా మంచి ఫ్రెండ్షిప్ మాది. వాకింగ్ అంతా వెళ్ళేవాళ్ళం. అవుట్డోర్కి వెళ్తే గ్యాప్ ఉంటే వాకింగ్ వెళ్తుంది తను, వెనకాల సెక్యూరిటీ దూరంగా ఉంటారు, మేమిద్దరం వాక్ చేస్తుంటాం. ఊటీ కానీ కొడైకెనాల్ కానీ అలా. అంత బాగా దగ్గరగా స్నేహితురాలు. చాలా మంది హార్ట్ టు హార్ట్ మాట్లాడుకునేవాళ్ళం మేము. అంత బాగా ఆవిడతో కూడా పనిచేశాను నేను. సీఎం అయిన తర్వాత కూడా అదే బాండింగ్ ఉంది. తర్వాత పిలిచిపించేది, చూసేది ఆవిడ, ఫంక్షన్లకి పిలిపించేది. ఒక 20 మెంబర్స్ ఆవిడ ఇష్టపడే వాళ్ళలో నా పేరు కూడా ఉండిందని విన్నాను నేను. సూపర్. అసలు అదే సీఎం వాళ్ళతో అందరితో పనిచేస్తాడు, రామారావు గారితో పనిచేస్తున్న కథానాయకుడు. అదే కథానాయకుడు ఆవిడ రాలేకపోయినారు, డైట్స్ లేవు, ఇంకెక్కడ ఉన్నారు కాబట్టి సోలో 4-5 బిట్లు నే చేసి ఉంటాను. రామారావు గారితో ఒక బిట్టు దొరకడం, ఒక షార్ట్ దొరకడం కష్టం ఆ కాలంలో. అమ్మాయిలందరూ అడిగాళ్ళు నా పక్కతలే నిక్కరే సార్ పక్కతలే అని అమ్మాయిలందరూ. నేను అడగకుండానే నన్ను ఆయనే చెప్పారు, ఈ అమ్మాయి కంపోజింగ్ అంతా బాగా చేస్తుంది, చిన్నపిల్ల. ఇంటికి వెళ్ళి రిహర్సల్ ఇచ్చేవాళ్ళం. ఇంతేనయ్యా తెలుసుకోవయ్యా ఈ లోకం ఇంతేనయ్యా ఆ సాంగు అప్పుడే మా తంగప్పన్ మాస్టర్, అది తంగప్పన్ డాన్స్ మాస్టర్. ఇదే ఇలాగ కాలు పెట్టడం కూడా వద్దన్నారు ఆయన. ఇదేంటి ఇలాగ అనుకోవడం, పాదాన్ని బాగా నేలకు కొట్టి డాన్స్ అనేవాళ్ళు. సో అప్పుడు ఎర్లీ మార్నింగ్ మేము 4 o'clockకి మా మాస్టర్ని పికప్ చేసుకొని కారు మాకు వచ్చేది, నేను ఎక్కేదాన్ని, ఇంకొక అసిస్టెంటు, టేప్ రికార్డ్, అప్పుడు పెద్ద టేప్ రికార్డ్ స్పూల్, అది ఎలాగుంటుంది కదా టేప్ రికార్డర్, ఇవన్నీ లేవు కదా అప్పుడు, కథానాయకుడు అప్పుడు. అది వేస్తే అది తీసుకొని మాస్టర్ గారు 4 గంటలకి మమ్మల్ని పికప్ చేసేవాళ్ళు, 3:30కి. నేరుగా ఇక్కడి నుంచి చెన్నైలో కోడంబాకం నుంచి మౌంట్ రోడ్డుకి తీసుకెళ్ళేవాళ్ళు. బండిలో మేనేజర్ ఎక్కాలి, అందులో మమ్మల్ని అంతా తీసుకొని మేనేజర్ ఎక్కి బిలాలు బుహారీ హోటల్కి వెళ్ళి టీ ఇప్పించి మాకు నిద్ర లేపి అక్కడి నుంచి రామారావు గారు ఇంటికి ఇక్కడ బజులా రోడ్ టీ నగర్ అక్కడ తీసుకొచ్చి రిహర్సల్ మార్నింగ్ 4:15కి ఆయన రెడీ. 4:15కి 3 o'clock నాకు బండి వచ్చేది. కంటే కొత్త స్టెప్పులు అంట, కొత్త మాస్టర్ అంట, ఆ అమ్మాయి అబ్బాయి ఎవరో బాగా ఆడతారంట, వాళ్ళని తీసుకురండి నాకు పొద్దున్న నేర్పించండి అని దగ్గర 10-15 days ఇంట్లో అందరూ లేసేవాళ్ళు. అప్పటికి అందరూ లేసేవాళ్ళు, మాకు కాఫీ గీఫీ ఏదో ఇచ్చేవాళ్ళు, మేము వెయిట్ చేసేవాళ్ళం. మేము వెళ్ళేదానికే మునిపే ఆయన ఎక్సర్సైజ్ చేసి ఆ మాస్టర్ బయటకు వచ్చాక మేము లోపలికి వెళ్ళేవాళ్ళం. కాంపౌండ్లో లోపల మేము సిట్టింగ్లో కూర్చోతే అప్పుడు ఆయన లేచి అప్పటికే ఆయన హీఈస్ ఎ గ్రేట్, పేరు ప్రతిష్టలు అన్నీ ఉన్నాయి. సేమ్ టైము ఆ వర్క్ సెన్సియారిటీ అవన్నీ చూసిన వాళ్ళు మేము పెద్దవాళ్ళ దగ్గర నుంచి. కాబట్టి మాకు కూడా అదే పిచ్చి అయిపోయింది. వర్క్లో సచ్చినా పర్వాలేదు, అది చేస్తూనే ఉండాలి, బాగా చేయాలి. డబ్బు మాత్రం మెయిన్ కాదు, ఒక పేరు, మనకి సాటిస్ఫాక్షన్, ఏదో తీసుకున్న డబ్బుకి బాగా పనిచేసామని ఆ ట్రెండ్లో వచ్చి. అప్పుడు తరం వాళ్ళు డబ్బు గురించి ఆలోచించర్లే, డబ్బు పెద్దగా లేదు కదండి, వాళ్ళు ఇచ్చిందే డబ్బు. ఎంత వరకు ఇచ్చినా కానీ నో కాల్ షీట్, నో టైమింగ్. ఒక్క పాట 150 రూపీస్ డాన్సర్స్కి ఉండేది నేను వచ్చినప్పుడు, 150 అంట. అది ఎన్ని రోజులు షూటింగ్ ఉన్నా వెళ్ళాలి ఆ డాన్సర్. 150 రూపాయలకి ఎక్కడ రూల్ లేదు, టైమింగ్ లేదు. నాకు బండి కావాలి, ట్రైన్ కావాలి, నాకు బస్సు పడదు అనే దానికి ఛాన్స్ లేదు. వాళ్ళు ఏమి ఇస్తే అది, వాళ్ళు బాగానే చూసేవాళ్ళు అందరూ సినిమాలో, అందరూ పాపం వాళ్ళ డబ్బు పెట్టి ప్రొడ్యూసర్లు సినిమా తీసేది కదా, బాగా చూసుకునేవాళ్ళు. డిమాండింగ్ లేదు. ఒక డబ్బుకి 1 month అయినా వర్షాలు వచ్చి ఆగిపోయినా 2 months గ్యాప్ వస్తే మళ్ళీ పిలుస్తారు, వెళ్ళి అదే డబ్బుకి పని చేయాలి. ఓకే.
బట్ ఇండస్ట్రీకి డాన్స్ ని పరిచయం చేసిందే అక్కినేని నాగేశ్వరరావు గారు అని చెప్తుంటారు. అవును. చెంగాబి రంగు చీర కట్టుకున్న చిన్నది డాన్స్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది అప్పుడు నేను అసిస్టెంట్ని And హీరాలాల్ మాస్టర్ గారు. హీరాలాల్ మాస్టర్ గారు. ఎలా చాలా ఉంటుంది మంచి అక్కినేని అది నాగేశ్వరరావు అదొకటే గారితో? కాదు, నేను నేలలో ఇసుక నేలలో కొంచెం హైట్ చేసుకొని చిన్నపిల్ల ఉన్నప్పుడు దాని మీద కూర్చొని సినిమాలు చూసిందాన్ని నేను. మ్మ్. ట్రెండ్ ఏం చెప్తారు, టెంట్ మ్మ్. టెంట్లో మ్మ్. టెంటే వచ్చేది అప్పుడు. అవును. నాయుడుపేటకి వేసి తీసేసేవాళ్ళు, మళ్ళీ తీసి మళ్ళీ ఎప్పుడు సినిమాలు వస్తాయి ఎప్పుడు వేసేవాళ్ళు. ఓకే. అలాగా అందులో కూర్చొని అప్పటి నుంచి నాగేశ్వరరావు గారి పాటలు అంటే రోజులు మారాయి అవన్నీ అప్పుడు చూసినవే నేను. అలా వహీదా చూసి రెహమాన్ గారు అది చూసి నేను తిరిగి ఇంటికి వచ్చేదాన్ని కాదు, ఏడ్చేదాన్ని. అక్కడి నుంచి అమ్మ లాగితే కూడా వచ్చేదాన్ని కాదు. మళ్ళా వేస్తారు మళ్ళా చూడాలి నేనని. సినిమా అయిపోయేది, శుభం వేసాక అందరూ బయటికి వెళ్తుంటారు సెకండ్ షో, నేను ఏడుస్తూ అక్కడే కూర్చొని ఉండేదాన్ని. మ్మ్. నేను రాను ఇక్కడి నుంచి. అది ఎందుకు ఏడ్చానో ఏంటో నాకు తెలీదు, తెగ ఏడ్చేదాన్ని. అమ్మ 4 దెబ్బలు కొట్టాక అందరూ కలిపి లేపి భుజాన్ని వేసుకొని తీసుకెళ్ళేవాడు. బట్ ఈ డాన్స్ అంటే ఏమో ఇష్టం తెలీదు. ఎక్కడి నుంచి ఏర్పడింది మీకు? నాకు తెలియదండి. ఎక్కువ సినిమాలు చూసా లేకపోతే? ఎక్కువ సినిమాలు చూసి కాదు, ఎక్కువ థాట్స్. అదే. నేను ఇలా ఉండాలి అలా ఉండాలి, నన్ను అందరూ చూడాలి, అది కూడా మిక్స్ అది అవుతుంది. ఉందా? అది కూడా మిక్స్ అవుతుంది ఓకే, ప్రతి ఓకే, ఒక్కరికి. Hmm. హీరోయిన్ కూడా ఏ గొప్ప హీరోయిన్ అయినా తను అనుకుంటుంది నేనే బాగుండాలి, నన్ను అందరూ చూడాలి, నేను చాలా బాగున్నాను అని. అంటే ఆ టైంలో ఆ సాంగ్లో ఆ షార్ట్లో సో మీరు అది లేకపోతే కష్టం కదండి. మీరు అలా అనుకున్నారు? నేను అలా అనుకున్నాను. నా మూమెంట్లో నేను ఆడితే అందరూ చూడాలి నన్ను. మరి ఎవరు అలా అనుకుంటే చూడకూడదు. అలా అనుకుంటే పెద్ద హీరోయిన్ అవ్వాలి కదా, ఎందుకు కొరియోగ్రాఫర్ అయ్యారు మరి? నాకు ఇప్పుడు కూడా కెమెరా అంటే భయమే, కొంచెం ఆ, ఇష్టమే. అప్పుడంతా ఎలా ఉండేది, డైలాగ్ చెప్పమ్మా, ఒక డైలాగ్ చెప్తారు. కొత్త పిల్లలు వచ్చారంటే దానికని మధ్య వ్యక్తులు ఉంటారు. వాళ్ళు మెడ్రాస్లో ఒక కొత్త అమ్మాయి వస్తే వాళ్ళకి తెలిసిపోతుంది కొత్త అమ్మాయి అని. మేము ఫ్యామిలీగానే వచ్చాం, ఫ్యామిలీ, మా అమ్మ ఫ్యామిలీ, మా అక్క చెల్లెలు అందరూ కలిసి వచ్చాము ఒకేసారి, సింగిల్గా ఎవరు రాలా, కలిసి తీసుకొచ్చింది. నేను నాలాగే ఎంతోమంది సెలక్షన్కి తీసుకెళ్తారు. ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఉంటే వాళ్ళు ఒక డైలాగ్ అక్కడికక్కడ చెప్తారు, యాక్టింగ్లో రావాలనుకుంటే ఆ డైలాగ్ని అక్కడికక్కడే మేము చెప్పాలి. ఏడుస్తూ వాళ్ళు ఏడుస్తూ, అప్పుడు ఏడిపే కదా ఐ మీన్ అదే అప్పుడు హీరోయిన్ని గుర్తించడం. ఏడుస్తూ డైలాగ్ ఉంటే ఇంత మరి సొల్లుమా, ఇలా చెప్పమ్మా, హీగే ಹೇಳಿ, కన్నడ తెలుగు తమిళ్ అంతా ఇక్కడే ఉండింది, మెడ్రాస్లోనే ఉండింది. సో ఎవరు లాంగ్వేజ్లో వాళ్ళు చెప్పించేవాళ్ళు. వాళ్ళు చెప్తుండగానే నేను నవ్వేదాన్ని, పెద్దగా నవ్వేదాన్ని, పళ్ళంతా బయట పెట్టుకొని. ఏంటి అమ్మాయి నవ్వుతుంది, డైలాగ్ మేము ఏడుస్తూ చెప్తూ ఇలా చెప్పమ్మా ట్రై చేయాలంటే అని తీసుకొచ్చిన వ్యక్తిని అడిగితే, అమ్మాయికి డాన్స్లే ఇష్టం ఉండి డైలాగ్ చెప్తే నవ్వు వచ్చేస్తుంది తనకి. నేను వాళ్ళు ఏడ్చేది చూసి నవ్వేదాన్ని. డైరెక్టరు, స్టోరీ రైటరు చెప్పేవాళ్ళు ఏడుస్తూ, ఏనమ్మా అప్పా ఏదో అంటారు కదా, ఎందుకు రా బాబా ఇలాగ ఏడుస్తున్నారు ఓకే అని చెప్పి నవ్వు వచ్చేసేది. నవ్వేసేదాన్ని, ఈ అమ్మాయిని బయట పంపించేది. అమ్మ చాలు, బయట పంపిస్తే చాలు అని వచ్చేసేదాన్ని. కానీ ఎందుకంటే నాకు యాక్టింగ్ అనేది కష్టం, అది ఓకే కష్టమే, లేదని లేదు. డాన్స్ అంత ఈజీ కాదు. కాదు, అంత కష్టమయ్యి మరి ఇప్పుడు కొరియోగ్రాఫర్ అంటే అన్ని రకాల రసాలు పండించాలి, ఒక రసం కాదు నవరసాలు పండించాలి. మరి ఎట్లా మాస్టర్, ఎట్లా వచ్చి అక్కడన్నా ఒకటే? ఏమో అక్కడ నవ్వొచ్చింది. తర్వాత 1 or 2 డైరెక్టర్స్ చెప్పారు, ఏమైనా చాలా బాగుంది, ఫేస్ అలా సాధన లాగుంది, అది అప్పుడు ఉన్న వాళ్ళ గురించి అలా చెప్పేసి, హెయిర్ బాగుంది, ఇది నుక్కు స్ట్రైట్గా ఉంది, హిందీ లాగుంది, అది కానీ పళ్ళు కొంచెం పై పళ్ళు 2, కింద పళ్ళు 2. అప్పుడు చైనీస్ చాలా ఫేమస్ ఇక్కడ సిటీలో, పైన 2 పళ్ళు కింద 2 పళ్ళు తీసేస్తే తిను ఫేస్ ఇంకా ఫోటోజిన్ ఫేస్ అవుతాయి. ఇప్పుడు ఎలాగున్నా కూడా అందరూ యాక్ట్ చేస్తున్నారు, ఎలాగున్నా కూడా అది రియల్ బ్యూటీని ఏముందో అది చూపిస్తున్నారు, యాక్ట్ చేస్తున్నారు. అప్పుడు కొన్ని యాంగిల్స్ పెట్టి ఫోటోలు తీసేవాళ్ళు. ఆ యాంగిల్లో బాగాలేదంటే ఎంఐకి డిఫెక్ట్ ఉంది, ఇలా తల దువ్వాలి, ఇలాగే తను నవ్వాలి, ఇలా ఫేస్ పెడితేనే బాగుంది, అలా ఉంటేనే బాగుంది అని లెక్కలు ఉండేవి. ఆ లెక్కల ప్రకారం నేను లేను. ఎందుకంటే అది కొంచెం పళ్ళు నవ్వుగానే కొంచెం ఏదో వాళ్ళకి అనిపించింది,
ఏ డిఫెక్ట్ నాకు తెలీదు. పళ్ళు తీయించమంటే నేను అన్నాను, నేను పళ్ళు ఏమి తీయించుకోను, నేను డ్యాన్సులోనే వెళ్తాను, నాకు వదిలేసండి బాబు, నాకు యాక్టింగ్ వద్దు. అలాగే యాక్టింగ్ స్టాప్ అంతే. ఎవరు సెలక్షన్ గెలిచినా వెళ్ళను నేను. ఓకే. ఒక 10-15 టైమ్స్ వెళ్ళి ఉంటాను. ఇది ఇంట్లో అమ్మ చెప్తుంది కదా, వెళ్ళు దాందే ఉంది, మేము ఉన్నాం కదా, వెళ్ళు యాక్ట్ చేయి, బాగా సావిత్రి గారి లాగా యాక్టర్ వచ్చేస్తావు. అప్పుడు సావిత్రి గారే అప్పుడు కూడా. ఓకే. మాయాబజార్ అంతా 100 సార్లు చూసి ఉంటాను నేను. బట్ ఏ సినిమా మీకు బ్రేక్ ఇచ్చింది మాస్టర్? ఇంకా వెనక్కి తిరిగి చూసుకోని అవసరం లేదు, ఇంకా తారా మాస్టర్ అనే వ్యక్తి ఇండస్ట్రీని రూల్ చేస్తుంది కొన్ని ఇయర్స్ పాటు అది మీకు చిన్నప్పటి నుంచి ఆ కోరిక అయితే ఉంది, అందరు నన్ను నా పేరు మాట్లాడాలి, నా గురించి అనుకోవాలి నేను అనేది మీకు చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి ఎలానో కష్టపడ్డారు, ఇంత దూరం వచ్చారు. బట్ ఒక సినిమా అనేది బ్రేక్ ఇస్తుంది కదా మనకి, ఏ సినిమా అని చెప్తారు మీరు? బ్రేక్ అంటే పాటలు చేశారు ఈ మాస్టర్. అదే హీరాలాల్ మాస్టర్ గారు అసిస్టెంట్గా ఉన్నప్పుడు నేను అక్కడ నన్ను అక్కడ నుంచి గ్యాప్ అయిపోయింది. అందరితో చేశాను అసిస్టెంట్గా. హీరాలాల్ గారు టాప్, ఈజ్ వెరీ హై పొజిషన్, ద బెస్ట్ మాస్టర్, డాడీ కరెక్ట్. చాలా నేను ఆయన పేరు, నా తంగప్పన్ మాస్టర్ పేరే చెప్తాను, నా గురువులు వాళ్ళిద్దరు. హీరాలాల్ మాస్టర్ దగ్గర ఒక సోంబేరి వెళ్ళిన, సోంబేరి అంటే అదే పనికి మాలిన వాళ్ళు, దేనికి పనికిరాదయ్యా పంపించేయి, దేనికి పనికిరాడయ్యా పంపించేయి అన్న వాడు కూడా ఆ కాంపౌండ్లో వెళ్ళి 2 పాటలు ఒక పాట చేస్తే వాడు కింగ్ అయి బయటకు వస్తాడు. అంత ధైర్యం వస్తుంది ఆయన మూమెంట్లో, ఆయన మాటల్లో, ఆయన లుక్లో. ఆడలేవా రా అలా ఉంటుంది. ఏమో కొంచెం ఆడు ట్రై చేయ, అలాగ ఉండదు. ఆడలేవా నువ్వు అని ఇలాగా తాళం కొట్టే ఇది ఉంటుంది కదా, అలాగా విసురుతారు ఆయన మా సైడు. హీరోయిన్లకి కూడా, హీరోయిన్ ఆడలేదంటే విసురుతారు ఆయన వైట్ ఎలిఫెంట్ అంటారండి ఆయన్ని. హీరాలాల్ మాస్టర్ ఈజ్ వైట్ ఎలిఫెంట్. ఇండస్ట్రీలో ఆయన పేరు చాలా హైలో ఉండాలి నా దృష్టి ప్రకారం. వర్క్ పరంగా కోపం, పర్ఫెక్షన్ అండ్ ఎక్స్ప్రెషన్స్. మూమెంట్ ఈవేళ ఐశ్వర్య చేసే క్లోజ్అప్ దగ్గర నుంచి ఆయన ఇంట్రొడ్యూస్ చేసిన ఎక్స్ప్రెషన్స్. వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఆయన లేరు, వాళ్ళ వైఫ్ కూడా మొన్న ఎక్స్పైర్డ్ అయినారు. కానీ ఇప్పుడు తంగప్పన్ మాస్టర్ అనేది మలయాళీ, కొత్తదనం తీసుకొచ్చారు. ఒక టైపు ఎక్కువ మూమెంట్లు వద్దు, తక్కువ మూమెంట్లు, షేపులు అలా ట్రై చేశాడు ఆయన. ఈయన అలా కాదు, ఒక చిన్న రాయి ఎలా పడ్డా కూడా దానికి ఒక 100 విధాలుగా చేసి చూపిస్తాడు. ఒక విధం కాదు, 100 విధాలుగా చేసి చూపిస్తాడు హీరాలాల్ మాస్టర్. ఓకే. అయ్యో, ఆయనంత గొప్ప మనిషి. సోహన్లాల్ గారు బ్రదర్, సోహన్లాల్, హీరాలాల్, చిన్ని మాస్టర్, ప్రకాష్ మాస్టర్. వాళ్ళు 4 బ్రదర్స్, 3 బ్రదర్స్ డాన్స్ డైరెక్టర్స్, ఇంకొక బ్రదర్ మ్యూజిషియన్ ఏదో ఉన్నారు అప్పుడు. అలాగా ఫ్యామిలీ వాళ్ళు ఆర్ట్, డాన్స్ అండ్ మ్యూజిక్. ఆయన దగ్గర పనిచేశాక ధైర్యం వచ్చింది నాకు, నేను నిలబడాలి, ఇలాగా మాస్టర్ గారి పేరు నిలబెట్టుకోవాలి అలాగని. తర్వాత నాకు చాలా ఇది ఉన్నింది మాస్టర్ కొత్తలో, వేధింపులు మీన్స్ ఎలా చేస్తుంది ఉండేది. నేను వాళ్ళని ఎలాగ కట్ చేయాలంటే నా పనితోనే చేయగలుగుతాను. వాళ్ళని ఎలాంటి హెరాస్మెంట్ ఎక్కువ? నన్ను హెరాస్మెంట్ అంటే నాట్ వేరే టైప్గా కాదు, అది అందరికీ తెలుసు. బిగినింగ్ అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచే తెలుసు ఎలాగా ఆ మాటలు వస్తే ఎలా బిహేవ్ చేస్తాను అనేది. అది కాదు, నన్ను తీసేయాలి అక్కడి నుంచి అని ట్రై చేసేవాళ్ళు మాస్టర్గా. వేరే వాళ్ళని రికమెండ్ చేసుకోవాలి, అలాంటి సిచ్యువేషన్స్ విన్నాను, చెప్పారు. హీరోస్ కాదు, మేకప్ వేసుకునే వాళ్ళు ఎవరు కాదండి. దే ఆర్ కరెక్ట్, వాళ్ళు కరెక్ట్గా ఉంటారండి ఎవరైనా సరే. హీరోస్ ఎక్కడో ఒకరు చెప్పి ఉండొచ్చు, అది వేరు. అది 10 మందిలో ఒకరు చెప్తే నాకు ఎఫెక్ట్ అవ్వద్దు కదా. 9 మంది నన్ను లైక్ చేసి ఒకరు ఎవరో చెప్పుకుంటే నాకు ఎఫెక్ట్ అవ్వద్దు, నేను పట్టించుకున్నది. మామూలుగా ఉంటారు కదా వేరే అదర్స్, ప్రతి ఒక్కరికి ఒక 4 అసిస్టెంట్లు ఉంటారు. వాళ్ళు తర్వాత డైరెక్టర్స్ అవుతారు, మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు, ఇంకొకటి అవుతారు, అన్నీ అవుతారు. వాళ్ళలో ఎవరికో నేను నచ్చదు, వాళ్ళు నన్ను రిజెక్ట్ చేసేదానికి ప్రయత్నాలు చేస్తారు. అలాంటి వాళ్ళంతా తప్పించుకోవాలి, ఇది చేయాలి, నేను పని చేయాలి, నాకు నా ఫ్యామిలీని చూసుకోవాలని ఉంది. నేను నాట్ 1.5 years అప్పుడు నా ఫాదర్ పోయినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకాంగినే నేను. అలాగా నా లైఫ్ నేను, అది వేరే సెక్షన్ చెప్పలేను.
చెప్పలేనంటే ఎప్పుడు చెప్పలేను, లేట్గా చెప్తాను. ఓకే. అలాగ వచ్చిన దాన్ని కాబట్టి నాకు నిలబడాలి, ఈ జాబ్ని వదులుకోకూడదు. హీరాలాల్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా ఉన్నాను, అక్కడి నుంచి బయటకు వచ్చాక నేను ఇంకెక్కడ సౌత్లో వెళ్ళలేను. వెళ్తే బాంబేకి వెళ్ళాలి. బాంబేకి వెళ్ళడం ఇష్టం లేదు నాకు. బాంబేకి వెళ్ళడం ఇష్టం లేదు. అప్పుడు బాంబేలో అప్పుడు మనకి అంత వామ్ వెల్కమ్ ఉంటుందా మాస్టర్? సౌత్ మాస్టర్స్ కానీ మాస్టర్ కాదు, నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు. ఓన్లీ అసిస్టెంట్. అందుకే నేను డాన్స్ డైరెక్టర్గా ఈ ఆఫర్ రాగానే ఒప్పేసుకొని, అది అల్లుడు వస్తున్నాడు, ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్ వాళ్ళది. అది ఆఫర్ రాగానే ఒప్పుకొని బాగా కష్టపడి పనిచేశాను. 6 పాటలు హిట్ అందులో. ఆ పిక్చర్లో కొత్తగా కొంచెం కొత్తగా. ఫస్ట్ కలర్ సినిమా ఇది మీరు చేసింది? ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ లో చాలా చేశారు. కలర్ మూవీ అదే, కథానాయకుడే కలర్. ఆ సాంగ్ మాత్రం కలర్. యాజ్ ఏ మాస్టర్ గా నేను చేయలేదు, అది అసిస్టెంట్. అదే అసిస్టెంట్. మీరు మాస్టర్ గా చేసిన ఫస్ట్ కలర్ మూవీ శోభన్ బాబు గారు అనుకుంటాను. శోభన్ బాబు గారా? ఎక్కువ నాగేశ్వరరావు గారు శారదా కాంబినేషన్. నాగేశ్వరరావు గారు ఎందుకంటే గుర్తులేదు, కలర్ పాటలు మాత్రం తీసేవాళ్ళు. ఒక సినిమాలో ఒక కలర్ పాట, అలా కూడా కొన్ని సినిమాలు వచ్చాయి ఒకప్పుడు. మీకు గుర్తుందో లేదో? దాంట్లో ఏదనేది గుర్తులేదు. అంటే ఇంత లాంగ్ జర్నీ వస్తానని తెలియదు, లేదంటే రాసి పెట్టుకుని ఉండేదాన్ని. లాంగ్ జర్నీ. ఐఎమ్ 74 నౌ. అదే శోభన్ బాబు జయలలిత గారి కాంబినేషను, నాగేశ్వరరావు గారు శారదా గారి కాంబినేషను, రాధిక గారి కాంబినేషను, అసలుకి హిట్ పేర్స్ కాంబినేషన్ సాంగ్స్ మొత్తం మీరే చేశారు. ఎంజీఆర్ కూడా చేశారు. ఎంజీఆర్ ముగ్గురు అసిస్టెంట్గా చేశారు. అసిస్టెంట్ బాగా ఇష్టం ఆయన కూడా. ఎక్కువ అంటే మీరు చేసిన అంటే ఆ ముందు తరం తర్వాత తరం మాట్లాడతాను నేను. హీరోయిన్ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఎలాంటి మూమెంట్స్ ఇచ్చినా ఇద్దరు బాగా చేస్తున్నారు. ఇది కదా కెమిస్ట్రీ అనిపించిన హిట్ పేర్ అంటే ఎవరని చెప్తారు మీరు? అంటే మూమెంట్స్ పరంగా, మూమెంట్స్ సాంగ్స్, అల్లరి సాంగ్స్లు, అవన్నీ హీరోయిన్స్ ఇంటిమెన్సీ దగ్గరగా అయినప్పుడు ఎక్స్ప్రెషన్స్, అదంతా కొన్ని ఆల్మోస్ట్ 70% చిరంజీవి గారినే చెప్తాను. తర్వాత అంత మెలోడీ సాంగ్కి అంతా కొంచెం మెలోడీ సాంగ్, ఒక మెచ్యూర్డ్ అయిన ఒక ఇంటికి ఒక హీరో, ఒక వర్క్ పిల్లలు ఉండే తండ్రి క్యారెక్టర్, ఆ టైప్ ఆఫ్ సాంగ్స్కి వేరే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. దగ్గర అయినప్పుడు కానీ, మొదలు పెట్టుకునేటప్పుడు కానీ, ఏది కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ అనుభవాలు అనుభవించి చేసేది వేరేలాగా ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్ అంతా కొంచెం శోభన్ బాబు గారు, ఇప్పుడు నాగేశ్వరరావు గారు, అలాంటి వాళ్ళు పెదాలు కళ్ళు అది ఎక్కువ వర్కౌట్ అవుతుంది వాళ్ళకి. అంటే ఏజ్ అయిన క్యారెక్టర్స్ వేరే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇప్పుడు మీ ఏజ్కి వేరే ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఇంకా టీనేజ్కి వేరే ఎక్స్ప్రెషన్, అలాగా డిఫరెంట్ ఉంటాయి. దీంట్లో ఏమీ తెలియదు, టీనేజ్ ఒకటే నన్ను అడిగితే. అటు తెలీదు ఇటు తెలీదు, ఏదో లవ్ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి. ఏ ఎక్స్ప్రెషన్ అయినా వాళ్ళు ఏదో మాట్లాడడం అంతే తప్ప ఫ్లాట్గా ఉంటుంది. అది అనుభవించేది అనేది వేరు. ఆర్టిస్టిక్ మైండ్ ఉండే ఒక క్యారెక్టర్ అయితే, ఒక రైటరు ఒక తాగుబోతు, ఐ మీన్ దేవదాస్ క్యారెక్టర్, హీజ్ ఎ డ్రంకర్. అతను ఎంత తాగినా కూడా ఆ లవ్ అని వచ్చేటప్పుడు అతను ఎక్స్ప్రెషన్ వేరేగా ఉంటుంది. అది గొప్ప ఆర్టిస్టులు వాళ్ళు చేసేది కరెక్ట్, చేసి చూపించారు. ఎవరు బాగా ఇబ్బంది పడేవాళ్ళు? మూమెంట్స్ మరీ ఎక్కువగా ఉన్నాయి, నేను చేయలేను, వద్దు తారా మాస్టర్ అంటే? నేను చెప్పేది బిఫోర్ తరం. చిరంజీవి గారు ముందు, శోభన్ బాబు గారు, నాగేశ్వర గారు వీళ్ళున్న టైంలో ఎవరు వద్దని చెప్తారు? ఎవరు చెప్పలేదండి. మీరేమో హెవీ మూమెంట్స్ పెడతారు. అప్పుడు హీరోస్లో ఏముండేదంటే మైకులు లేవు, సీక్రెట్గా చెప్పేదానికి వేరేం లేవు, అరిచే చెప్పాలి, అన్నీ షౌట్ చేయాలి. కెమెరా దగ్గర నుంచి మేము మాస్టర్ పక్కన నిలబడి 1 2 ఎలా చెప్తాము, అలాగే వాళ్ళు తప్పులు చేసినా, సార్ అది తప్పు చేశారు సార్ వేసే చెప్తాం. అయ్యా అని లేదు కదా, సార్ అది తప్పు అయిపోయింది సార్, 3 చేయాల్సింది 2 చేశారు అంటే ఎవరికో ఒకరికి కోపం వచ్చేది. ఈ స్టెప్ ఎక్కువ నేను నాగేశ్వర గారి సినిమాలో చూసాను. అదేంటి అమ్మాయి అరిచి క్యాకిలేసి చెప్తుంది, జనాలు ఏమనుకుంటారు, అట్లేముండదు. ఉంటుంది సార్, ఉంటుంది. అప్పుడు ఉంటుందండి. అంటే మైక్ లేదు, దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళే దాంట్లో నేను నంబర్ 1. మాస్టర్ గారు పోయి సొల్లుమ్మా, వెళ్ళి చెప్పమ్మాయి అది తప్పైపోయింది సార్, దగ్గరికి వెళ్ళి చెప్పు అంటే పరిగెత్తుకుని వెళ్తాను. 10 సార్లు పరిగెడతాను. ఎన్నిసార్లు అని పరిగెత్తేది? ఇక్కడి నుంచి సార్ అది కొంచెం తప్పైంది సార్,
3 చేయాల్సింది 2 చేశారు అని అన్నాం అనుకోండి, ఏ హీరోకో హీరోయిన్కో కోపం వస్తుంది లోపల. అక్కడ చూపించుకోరు. తర్వాత వాళ్ళు చెప్తారు, ఆ అమ్మాయిని కంపోజింగ్కి పిలవకండి, ఈ అమ్మాయిని డాన్స్ డైరెక్టర్గా పిలవకండి. అప్పుడే మాకు కష్టాలు స్టార్ట్. అరే బాబు, మాస్టర్ చెప్పింది మేము చెప్తుంటాం, ఆయన్ని పిలవకండి అని అనరు, అసిస్టెంట్ ని పిలవకండి అంటారు. వాళ్ళు అనుకుంటారు నేనే చెప్పానని. ఎలాగా? బట్ మీరేమో చాలా ఏడ్చేదాన్ని ఇంటికి వచ్చి. అయ్యో, నేను నీ వెల్ విషర్ని, నువ్వు అంటే ఇష్టం, అమ్మాయి అయినా హీరోయిన్ అయినా నువ్వు అనవసరంగా నన్ను వద్దంటున్నావు, మాస్టర్ చెప్పే కదా నేను చెప్పానని అన్ని నాలో నేనే మాట్లాడుకొని ఏడ్చుకొని ఉరికెళ్ళిపోయేదాన్ని. మీకేమో ఉన్నది అన్నట్టు మాట్లాడటం అలవాటు. అవును. కొంచెం అంటే తలబిరుసు కూడా ఎక్కువ తారా మాస్టర్ అనేది ఉంది. బట్ అసిస్టెంట్ గా ఉన్న అలవాటు మాస్టర్ గా ఉన్నప్పుడు కూడా ఉంటది కదా, ఇంకా అప్పుడు పోదు. మరి అప్పుడు ఎలా దీన్ని మేనేజ్ చేసుకున్నారు? అంటే కొంతమంది తప్పుగా ఏదైనా మాట్లాడి ఉంటే వాళ్ళ దగ్గర తలబిరుసు చూపించారంట. చూపించాలి, లేదంటే ఆడదానికి మర్యాద లేదు. తలబిరుసు ఎప్పుడు చూపించుకుంటుంది? రే తంతాను ఏదో చెప్పేసి, తంతాను ఏమనుకున్నావు నన్ను, వాళ్ళు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని అంటుంది. ఎప్పుడు అంటుంది? ఆడదాన్ని గౌరవించినప్పుడు, గౌరవం లేకుండా చూసినప్పుడే అంటుంది. అలా చూసిన వాళ్ళు నేను అని ఉండొచ్చు, వాడు 100 మంది దగ్గర చెప్పుకొని ఉండొచ్చు. ఐ డోంట్ కేర్. అది ఎప్పుడు చెప్పినా చెప్తాను. ఈ వయసులో నన్ను ఎవరైనా అసభ్యంగా మాట్లాడినా లేదు డీగ్రేడ్ చేసి మాట్లాడినా చెప్తాను. ఎందుకంటే తిట్టను, ఏం చేయను. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, నీకు అనవసరం ఉంది. ఎలా మాట్లాడగలుగుతాను? కానీ ఇండస్ట్రీ అంటే మనం సామాన్య ప్రజ ఎంతో అంతే కదండి. మేము కూడా మేమే స్పెషల్ వర్క్ చేస్తున్నాం, ఒక సెక్షన్లో వర్క్ చేస్తున్నాం, అంతేగాని నేను ఆడదాన్ని అంటే ఆడదాన్నే కదా. నన్ను ఇదిగా మాట్లాడినప్పుడు నా ఏం వేరే ఉంది, నా లైఫ్ వేరే ఉంది, నా పిల్లలు, నేను ఇలా వెళ్ళాలి అని అనుకుని వెళ్తున్నాను. నేను కష్ట సుఖాలు, సుఖం తక్కువ కష్టాలే ఎక్కువ ఉన్నా కూడా నేను వెళ్తున్నాను ఇప్పుడు కూడా, ఈ క్షణం కూడా. అలాంటిది నేను అవమానం కానీ నన్ను ఇది చేసి మాట్లాడేది నేను ఎప్పుడు భరించలేదు. మాట్లాడారా అప్పుడు హీరోలు ఎవరన్నా? హీరోలు కాదులేండి, హీరోలు మాట్లాడరండి అసలు. మాట్లాడు హీరోలు నేను ఎప్పుడు హీరోల గురించి చెప్పను. మెయిన్ పర్సన్ ఎవరు? డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్, డైరెక్టర్, బయ్యర్స్ కూడా ఉండేవాళ్ళు మాతో. బయ్యర్స్ అప్పుడు షూటింగ్ అంటే అందరూ వచ్చేవాళ్ళు కదా, ఎవరు కొంటున్నారో ఏదైతే అది అలాగంతా మాకు పరిచయం అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ అమ్మాయిలకు భోజనాలు పెట్టండి, అది పెట్టండి, అమ్మాయి ట్రావెల్ చేస్తుంది, క్యారేజ్ ఇచ్చి పంపించిన వాళ్ళు ఉన్నారు. మేము ట్రైన్లో వెళ్తుంటే ఒక్కొక్క స్టేషన్లో ఒక్కొక్క థియేటర్ వాళ్ళు, బయ్యర్స్, అలాగా నవయుగ వాళ్ళు వీళ్ళందరూ డాన్సర్స్ వెళ్తున్నారు, వాళ్ళకి భోజనాలు ఇచ్చి పంపించండి అని పంపించిన రోజులు ఉన్నాయి. అలాగంతా మమ్మల్ని వాళ్ళు ఆదుకొని ఉన్నారు అందరూ ఇండస్ట్రీలో. కొంతమందిని పని తెలియని వాడే ఇలాంటి పనులు చేస్తారు. వాళ్ళని అప్పుడు కట్ చేసి పడేస్తే అయిపోతుంది, లైఫ్లో మళ్ళా రాదు. ఎందుకంటే జెండర్ డిస్క్రిమినేషన్ ఇప్పుడే ఇలా ఉందంటే అప్పుడు ఎలా ఉందో ఒకసారి చాలా భయంకరంగా ఉండింది. ఇప్పుడు నన్ను ఇలా తలబిరుచు, గర్వం, అది ఇది అన్న వాళ్ళందరూ నుండి నా దగ్గర తప్పుగా మాట్లాడుంటేనే నేను అని ఉంటాను. అది మాత్రం ప్రమాణం. అంతే. ఎందుకంటే నాకు తలబిరుచు లేదు, నేను నా మామూలుగా బతకాలనుకునే ఒక ప్రజని. బట్ సాటిస్ఫాక్షన్ ఉండాలి కొంచెం లైఫ్లో, అండ్ కొంచెం కంఫర్ట్స్ ఉండాలి. అది రెండు చేసుకునేదానికి కొంచెం నేను నా ఇన్నసెంట్ వల్ల నేను పోగొట్టుకున్నాను అంతే. అంతేగాని ఇది కూడా ఇంకొకరి పని అని ఉన్నారు, నాకు చెడు చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ నేను జాగ్రత్తగా ఉంటే అది జరిగేది కాదు. సో నాకు టాలెంట్ తక్కువ అనుకుంటాను. బట్ నా స్టిల్ ఐఎమ్ అలాగే వెళ్తున్నాను. మీ టాలెంట్ ఏంటంటే సిల్వర్ స్క్రీన్ మీద కనబడుతుంది, అదే మీ టాలెంట్ మాస్టర్. మిగతా టాలెంట్స్ అన్ని రకరకాలుగా ఉండొచ్చు, వేరే వాళ్ళకి అది వేరే విషయం. ఈ రోజు కూడా తారా మాస్టర్ అంటే చిరస్థాయిగా నిలిచిపోయింది కదా, కొంచెం చాలు మాస్టర్. అంతే చాలు, నాకు అంతే చాలు. నేను అనుకున్నది కూడా అంతే. కాకపోతే లైఫ్కి కొన్ని అవసరాలు ఉంటాయి కదా, అది చేసుకునేదానికి కొంతమంది నాలాగే ఎంతో మంది ఉంటారు. అవును, అదే ఈవెన్ హీరోయిన్స్ చాలామంది కూడా ప్రాబ్లమ్స్లో ఉండేవాళ్ళు ఉన్నారు. ఏదైనా సరే కొంచెం అలాగలా ఇది చేసుకుని ఇది చాలు అనుకుంటే లైఫ్ బాగానే ఉంటుంది. మరీ కావాలనుకుంటే లైఫ్ టూ లేట్ అంతే. కానీ ఇప్పుడు అంటే మీరు మీ గురువుల దగ్గర నుంచి పని నేర్చుకున్నారు, ఎలా ఉండాలో కూడా నేర్చుకున్నారు కాబట్టి దాన్ని అనుకునే వాళ్ళు తలబిరుసు అనుకుంటారు. ఇప్పుడు హీరాలాల్ మాస్టర్ ఉన్నారు, మాస్టర్ ఎంత పర్ఫెక్ట్ మీరే తెలుసు. ఇప్పుడు వచ్చి చెయ్యరు అని దానికి వచ్చేయి ఎందుకు చెయ్యవు అది మాట్లాడే అంటే దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా, అది కావాలని చేసేది వాళ్ళు, కావాలని. ఎందుకంటే అలా చెప్తేనే అలా వస్తుంది, ఒక పౌరుషం రావాలని. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా పిల్లలు చదువుకోలేదంటే
ఆ తండ్రి చదువుకున్న వాడై ఉంటే ఏమంటాడు, చదువు లేని వాడు కూడా ఏమంటాడు, రే ఏం ఆటగా ఉందా, రేపేం పని చేయాలని ఉందా లేదా, పోయి స్కూల్కి పో, కాలేజీకి పో అని ఎందుకు అంటున్నారు? వాళ్ళు రేపు బాగుండాలని అంటున్నారు. 200%. అలాగే మా మాస్టర్స్ కూడా ఆటగా ఉందా, వచ్చి ఆడు, 4 సార్లు ఆడు వచ్చేస్తుంది. ప్రామిస్గా నాకు లేటెస్ట్ మూమెంట్స్ వచ్చేవి కాదు ఒకప్పుడు. అది మీ దగ్గర ఓపెన్ హార్ట్గా చెప్తున్నాను, ఏమీ రాదు నాకు. మోడర్న్ మూమెంట్, నాకు భరతనాట్యం తెలుసు, అలారిప్ అంటారు క్లాసికల్, తాం ది తాం తగ్గ ఇది అలాంటి మూమెంట్సే నాకు చిన్నప్పుడు అమ్మగారు నేర్పించారు. మా అమ్మ కాదు, టీచర్ని పెట్టి నేర్పించారు. నాకు క్లాసికలే వచ్చు. సర్వర్ సుందరం అని ఒక సినిమా వచ్చింది తమిళ్లో, నాగేష్ గారి హీరో. దాంట్లో టైటిల్ సాంగ్లో నేను ఉన్నాను. గ్రూప్లో తక్కువ ఆడాను నేను. మేకప్ అంటే కొంచెం ఎర్లీగా వెళ్ళాలి, వేసుకోవాలి, అది పోతే ఏదో తిడతారు, మేకప్ పోగొట్టుకున్నా తిట్టేవాళ్ళు అప్పుడు. ఎన్నమ్మా இந்த மாதிரி பண்ணிட்டுருకని అని మానేశాను. మేకప్ వేసుకోవడమే కొంచెమే. కొన్ని గ్రూప్ సాంగ్లో ఉంటాను నేను, ఒక 10-15 ఉంటాయి అంతే హార్డ్లీ. దాని తర్వాత కంపోజింగ్ మారిపోయినాను. నాకు మేకప్ సెక్షన్ అంతగా మైండ్లో రాలే చేయాలని. కెమెరా ముందుకు అనేది రాలేదు నాకు. కెమెరా బిహైండ్, స్క్రీన్ బ్యాక్ వర్క్ ఇష్టం. ఓకే, అది కరెక్ట్ చేసే వర్క్ లాంటిది. కెమెరా ముందు వస్తే అది ఎందుకు నచ్చలేదు. ఇప్పుడు పిల్లలు తప్పు చేసినా చెప్తాం కదా, అలాగే వాళ్ళు చెప్పేవాళ్ళు. అది మేము ఒక గురువుగా, తండ్రిగా వాళ్ళు చెప్పేది తప్పుగా తీసుకోకుండా నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తుండగా అన్నీ కరెక్ట్గా వచ్చాయి. అక్కడ సర్వర్ సుందరంలో నాకు మూమెంట్ రాలే. ఆ సర్వర్ సుందరంలో ఒక సోలో సాంగ్ ఒకటి ఉంది, అవళికెన్నా అళగియ ముఖం అవళికెన్నా. అది ఆ అమ్మాయి శాంత, ఆవిడ పేరు. ఆవిడ ఇన్స్పెక్టర్ శాంత అని పిలుస్తాం. ఆవిడ వాళ్ళ ఫాదర్ ఇన్స్పెక్టర్. షీజ్ మంచి చదువుకున్న అమ్మాయి. డ్యాన్స్లో వచ్చి తంగప్ప మాస్టర్ గారికి అసిస్టెంట్ ఆవిడ. నాకన్నా మునుపు ఆవిడ అసిస్టెంట్. ఆవిడకన్నా మునుపు ఇంకెవరో ఉన్నారు. నాకన్నా మునుపు శాంత గారు అసిస్టెంట్. ఆవిడకి నేనంటే ఇష్టం. నన్ను సెలక్షన్లో చాలామందిని సెలెక్ట్ చేశారు. మూమెంట్లు ఇచ్చి నన్ను కూడా ఏబిఎం వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఈ అమ్మాయి చూసేదాన్ని బాగుంది, సన్నగా ఉంది, డ్రెస్సులు వేస్తే బాగుంటారు, ఈ అమ్మాయికి కూడా ప్రాక్టీస్ ఇవ్వండి. నేను 1 month ప్రాక్టీస్, ఆ సాంగు టైటిల్ సాంగు 1 month ప్రాక్టీస్లో నాకు ఏ మూమెంటు రాలే. அவளுக்கென்னா కాదు, అది சிலை எடுத்தான் ஒரு சின்ன பெண்ணுக்கு కలే కొడుతాన్ అవள் వన్న కన్నుకు అని ఒక సాంగ్ వస్తుంది. టైటిల్లో వస్తుంది, అది టైటిల్ జరుగుతుండగా. ఆ సాంగ్లో నేను ఉన్నాను. అప్పుడు ఆ 1 month రిహర్సల్లో ఒక్క మూమెంట్ కూడా నాకు రాలేదండి. చెప్పండి. 1 month రిహర్సల్లో ఏమీ రాలేదు. అప్పుడు ఆ శాంత గారు డైలీ నా దగ్గర వచ్చి ట్రై చేయి, ఎందుకు ట్రై చేయను అంటున్నావు, ట్రై చేయి అక్క, నాకు రావడం లేదక్క, ఇలాగ వంకర అయిపోవడం, ఇలా బెండ్ అయిపోవడం, ఏమీ రావటం లేదు, స్టార్ట్ అవుతాను కానీ ఆగిపోతున్నాను. అందరు అమ్మాయిలు ఆడి ఓకే ఓకే అనిపించుకుంటున్నారు అంటుంటే, సరే లాస్ట్ డే రేపు ఈ అమ్మాయికి లాస్ట్, అందరూ ఎదుటే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్, మేనేజర్ అందరూ వచ్చి చూస్తూ ఉంటారు రిహర్సల్. వాళ్ళు చెప్పారు, రేపు ఒక్కరోజు రిహర్సల్ ఇవ్వండి ఈ అమ్మాయికి, రాలేదంటే ఇంకా మానేయండి, ఈ అమ్మాయిని తీసేయండి అన్నారు. ఆ తీసేయండి అన్న మాట నాకు చాలా ఏడుపు వచ్చేసింది. నన్ను తీసేస్తారా వీళ్ళు ఇక్కడి నుంచి, నేను లేనా ఇంట్లో గ్రూప్లో అనుకొని చాలా బాధపడ్డాను. అదొకటి ఏడుపు వచ్చేసింది. అటు తిరిగి ఏడ్చుకుంటూ ఉంటాను. 12-13 years ఉంటుంది అప్పుడంతే. ఏడ్చుకుంటుంటే ఈవిడ వచ్చారు శాంత గారి దగ్గరికి. నువ్వు ఇప్పుడు మ్యూజిక్ వేస్తాను నేను, నువ్వు నాతో ఆడు, నువ్వు ఆవిడకి నేను ఎలాగన్నా గ్రూప్లో పెట్టాలని ఉంది ఆవిడకి. షీఈ్ ఓన్లీ మెయిన్ మనిషి నాకు అక్కడ పుష్ చేసింది. దాంట్లో ఆ అమ్మాయికి ఏడుపు వచ్చేసింది. బాగున్నావు, అంతా ఉన్నావు, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు ఆడు, బాగా ఆడుతున్నావు అని చెప్పి ఓదార్చి వచ్చి మ్యూజిక్ వేసింది. నేను ముందు ఆడుతుంటాను, నువ్వు వెనక ఆడు నా వెనకాల అని. అందరూ ఆడి అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు. ఆ టైంలో మ్యూజిక్ వేసి ఆడితే ఎక్కడి నుంచో వచ్చిందో నాకు ఆ స్వింగ్ తెలియదండి. మొత్తం అన్ని మూమెంట్లు ఆ అమ్మాయిలాగే ఆడేశాను నేను. 1 month నుంచి నాకు రాలే. ఆవిడ చెప్పించింది మధ్యలో. ఆ టైంలో, ఆ ఇన్సల్ట్ అయిన టైంలో నాకు ఈ అమ్మాయిని తీసేయండి, ఇక్కడ వద్దు, ఈ డ్యాన్స్లో వద్దు, తీసేయండి అన్నారు కదా. ఆ మాట బాగా నాకు ఇన్సల్ట్ అయిపోయింది. మైండ్లో, బాడీలో షివరింగ్ లాగా ఒక ఇది వచ్చేసి ఎందుకు నేను చేయలేను అని చెప్పేసి ఆ అమ్మాయి ఏం చెప్పింది అది మొత్తం ఆడేశానండి.
అందరూ నిలబడి వెళ్తున్న వాళ్ళు అందరూ నిలబడి చూసి క్లాప్స్, ఒకటే క్లాప్స్. పెద్ద థియేటర్ ఉండేది రిహర్సల్ కానీ ఏవిఎం స్టూడియో లోపల. క్లాప్స్ చేసేసి ఎంత బాగా చేసావమ్మా అని చెప్పేసి ఆ మాస్టర్ కూడా అందరూ ఏడ్చాడు దాన్ని పట్టుకొని. కానీ మాస్టర్ అంటే మీరు వచ్చిన టైంలో అన్ని సూపర్ డూపర్ హిట్ మూవీసే చేస్తున్నారు. అబ్బా ఈ తారా అనే అమ్మాయి అసిస్టెంట్ నుంచి మాస్టర్ అయిన తర్వాత మాకు కాంపిటీషన్ అయింది, మాకు వచ్చే మూవీస్ కూడా ఆమె చేస్తుంది, అన్ని కూడా సింగిల్ కార్డ్ 6 సాంగ్స్ మీరే చేసేవాళ్ళు అప్పుడు. అలా అనుకున్న మాస్టర్స్ అంటే ఎవరని చెప్తారా? అసలు మీరు ఉన్నప్పుడు ఎవరున్నారు మాస్టర్స్? శివశంకర్ మాస్టర్, ఇది శివశంకరు, నేను ఒకేసారి నా తర్వాతే అయినారు మాస్టర్. అదే పెద్ద గ్యాప్ ఏం లేదు, పెద్ద గ్యాప్ ఏం లేదు. నాకు తెలియదు ఎవరు అలాగ మాట్లాడుకున్నారు అని. అంటే ఉండొచ్చు, బట్ నేను రేఖా ప్రకాష్ మాస్టర్ అప్పుడేనా? ప్రకాష్ రేఖా ప్రకాష్ మాస్టర్ లేదు, రేఖా నా దగ్గర అసిస్టెంట్, ప్రకాష్ నాకు అసిస్టెంట్. చింది ప్రకాష్ మాస్టర్ ఇద్దరు అసిస్టెంట్ గా కొన్నాళ్ళు చేశారు. ఓకే. తర్వాత వాళ్ళు డైవర్ట్ అయినారు, మాస్టర్ గా స్టార్ట్ అయినారు కన్నడం దానికి వెళ్ళి. ఓకే. సురేఖ నాకు ఫస్ట్ పిక్చర్ కూడా డాన్స్ లో ఉంది, సురేఖ డాన్స్ లో ఉంది, సురేఖ మాస్టర్ డాన్స్ లో ఉంది. సాంగ్ లో 4-6 అలాగ సాంగ్ కంపోజింగ్, కొన్ని కంపోజింగ్ కూడా వచ్చింది మాస్టర్ కొత్తలో నేను. దాని తర్వాత వాళ్ళు మాస్టర్ అయినారు. ఓకే. అప్పుడు వాళ్ళు అనేదానికి ఛాన్స్ లేదు, వాళ్ళు కన్నడానికి ఎక్కువగా వెళ్ళారు. ఓకే. ఓకే. ఇక్కడ మీ కాంపిటేటివ్ అంటే ఎవరు అప్పుడు మాస్టర్స్ ఉన్న వాళ్ళు ఎవరు? తెలుగులో, తమిళ్లో ఎక్కువ? తెలుగు గురించి చెప్పండి ఎక్కువ. తెలుగు గురించి పాత మాస్టర్లే ఉన్నారండి వాళ్ళు అలాగనే, ఎందుకంటే వాళ్ళకి వచ్చే సాంగ్స్ నేను వెళ్ళలేను. కృష్ణమూర్తి మాస్టర్ గారు ఉన్నారు, ఆయన అలా చెప్పే మనిషి కాదు. హీరాలాల్ మాస్టర్ గారు ఉన్నారు, అలా చెప్పరు. ఎందుకంటే ఆయన అసిస్టెంట్ నేను. ఆయన ఆల్మోస్ట్ అన్నీ సాధించి అయిపోయింది, రిలాక్స్గా ఉండాలనుకున్న టైం అది. ఇంకెవరు ఉన్నారు అప్పుడు తెలుగులో? చిన్ని ప్రకాష్ గారు, అదే మన ప్రకాష్ ఫాదరు, సంపత్, చిన్ని సంపత్ వాళ్ళు ఉండేవాళ్ళు. నాకు అలాగ అనిపించలే ఎవరు వాళ్ళందరూ, అసలు ఎవరు లేరు మీకు అలాగెవరు. అందుకే లేడీ లైన్ ఒక్కళ్ళే కుమ్మేశారు ఇండస్ట్రీని. వన్ అండ్ ఓన్లీ లేడీ లైన్ కదా అప్పుడు. అంతే అంతే అంతే. అంతకు మునుపు పులియూరు సరోజ అని చోప్రా మాస్టర్ అసిస్టెంట్, ఆవిడ తమిళ్లో ఉన్నారు, ముత్తురామన్ గారు సినిమాలు ఎక్కువ చేశారు, ఆవిడ ఉన్నారు. బట్ షీఈ్ మై వెల్ విషర్. మంచిగా పండు నల్ల పండ్రేను కేకరేను బాగా చేస్తున్నావు, ఇంకా బాగా చేయి అని అలాగే ఎంకరేజ్ చేశారు. తెలుగులో ఎవరు లేరు కదండి, ఎవరు లేరు. అందుకే దున్నేశారు. అందుకే నాకు గ్యాప్ దొరికింది, అంతే. దూరేశాను ఎలాగో. ఒక 10,000 పైన సాంగ్స్ చేసి ప్రజలు అందరూ నన్ను ఎవరిని మర్చిపోలేను నేను. ఒక అవుట్డోర్ చేస్తున్నా జనాలు అందరూ వచ్చి దగ్గరికి వచ్చి మాట్లాడి వెళ్ళేవాడు. విలేజ్ కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, స్టేట్ రౌడీ సాంగ్స్ అన్నీ హైదరాబాదే కదా, హైదరాబాద్ టైటిల్ సాంగ్ అది. తను అందరూ దగ్గరికి వచ్చి బాగా చేస్తున్నారు మేడం, ఇంకా చేయండి మేడం, బాగా చేసేయండి. పెద్దవాళ్ళు అయితే వచ్చి తల్ల మీద చేయి పెట్టి బాగా చేస్తున్నావు తల్లి, బాగా డైరింగ్గా ఉంది, నీ వాయిస్ వింటే నిన్ను చూడాలనిపించింది. మైక్లో ఇంకా కొంచెం హెచ్చింపు ఎక్కువ వచ్చేసి అరిచేదాన్ని బాగా, వంటలు అవి ఎలా చెప్తారు ఒకసారి చెప్పరా ప్లీజ్? మైక్ లేదుగా, ఇప్పుడు వినాలి మాస్టర్. అసలు మైక్ లేదు కదా, అసలు మీకు మైక్ అక్కర్లేదు. రెడీ అందరూ రెడీయా? రెడీ, కరెక్టా నిల్లు, என்ன அந்த கேப்பு கைப்பிடிங்க, எல்லாம் கைப்பிடிங்க, கேப் பாரு. ఓకే రెడీ సార్, రెడీ వాళ్ళందరూ రెడీ. చిరంజీవి గారు ఎవరైనా ఉన్నారు పొజిషన్, కొంచెం దగ్గర రండి. రెడీ, 1 2 స్టార్ట్, అంతే. సారీ ఎక్కువ వెళ్ళిపోయినా, వచ్చేసారు పాత తారా మాస్టర్ వచ్చేసారు. రెడీ 1 2 అంతవరకే తెలుసు. 3 4 5 6 7 8 9 10 వరకు ఉంది లైఫ్, కానీ 1 2తో ఆగిపోయినాను. చాలు మాస్టర్, ఇండస్ట్రీలో గౌరవంగా ఉన్నారు, ఉన్నన్ని రోజులు హ్యాపీగా మంచి సాంగ్స్ చేశారు మాస్టర్. ఎంతకన్నా ఏం కావాలి? చిరంజీవి గారి అభిలాష కానీ, స్టేట్ రౌడీ కానీ, ఎన్ని సాంగ్స్, స్వయం కృషి. చిరంజీవి గారికి సింగిల్ కార్డ్ మాస్టర్ మీరు. బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఇండస్ట్రీ మీకు చాలా ఇచ్చింది మాస్టర్. థ్యాంక్ యూ. అవును, డెఫినెట్గా చాలా ఇచ్చింది. నా పిల్లలు హ్యాపీ, నేను హ్యాపీ, వాళ్ళు ఎంజాయ్ చేశారు నా వర్క్ని. కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నాయంటే నాకు అర్థమవుతుంది, ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన మాస్టర్ మీరు. ఇలాంటి వెలుగు కదా మాస్టర్,
అసలు జీవితంలో ఇలాంటి లైఫ్ నాకు కూడా కావాలి అని మన శత్రువులు కానీ మనకు తెలియని వాళ్ళు కూడా అనుకునే అంత వెలిగారు ఇండస్ట్రీలో. అంటే బయట వాళ్ళు కూడా మన గురించి డిస్కషన్ చేసుకునేంత స్థాయికి వచ్చారు. తారా మాస్టర్ అంటే ఇలా ఉన్నారు. అన్ని ఇండస్ట్రీలు మాట్లాడుకుంటే మీ గురించి, మీ సాంగ్స్ గురించి, ఈవెన్ హీరోలు కూడా డిస్కస్ చేస్తారు మీ గురించి. ఎంత సంపాదించారు, ఎంత వైభోగం చూశారు, ఎలాంటి కార్లు, ఎలాంటి ఇల్లులు, ఎక్కడెక్కడ హైదరాబాద్లో కూడా గెస్ట్ హౌస్. ఒక చిన్న మాట, తమిళ్లో కూడా నెంబర్ ఆఫ్ హిట్స్ చేశారు. అదే అజిత్కి, మన విజయ్కి కట్టిపుడి కట్టిపుడిడా, అది అవన్నీ లాస్ట్ లో కూడా హిట్స్, అన్ని హిట్స్. అవును. ఏ సినిమా చేసినా దేవుడి తల్లిలో అన్ని హిట్, అన్ని సూపర్ డూపర్ హిట్స్. కొన్ని వేల సాంగ్స్, దాదాపు 15,000 పైగా సాంగ్స్ చేశారు. అన్ని వేల సాంగులు చేసి కొన్ని వందల కోట్ల ఆస్తి, గెస్ట్ హౌస్లు, కార్లు, అసలు మనకి ఎంత ఆస్తి ఉందో కూడా తెలియనంత సంపాదించిన తారా మాస్టర్ ఈరోజు ఇంటికి అద్దె కూడా కట్టుకోలేని పరిస్థితికి వచ్చారు. అంటే ఏంటి మాస్టర్, అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తారు ప్లీజ్? ఇప్పటికైనా తెలియాలి మాస్టర్ ప్లీజ్. అలాగా లేదండి, అలాగా నా చిన్న కొడుకు నాకు 10 years నుంచి వాడు యుఎస్లో ఉన్నాడు. సో హీఈస్ మెయింటైన్ మీ, ఐఎమ్ ఓకే. అదే ఎంతో మందిని మెయింటైన్ చేసిన మీరు ఎక్కువ లగ్జరీగా లైఫ్, ఎక్కువ కాదు, మిడిల్ కూడా లేదు. దాని తర్వాత ఉండేది నేను ఫేస్ చేశాను. వాంటెడ్లీగా కాదు, ఎవరు కష్టాలు కావాలని కోరుకోరు. వచ్చినవి దాన్ని ఎందుకు మనం మరీ దిగజారిపోయి ఏదోలాగా అయిపోయి అలాగ వెళ్ళకుండా ఉన్న దాంట్లో ఎందుకు బతకలేము? అవతల వాళ్ళు ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు, ప్రజలు అందరూ ఉన్నారు లోకంలో. అలాగని ఎందుకు ఉండలేమని నేను ఉండేదానికి నేర్చుకున్నాను. ఐ విల్ ట్రైన్ దట్. డ్యాన్స్ నేర్చుకున్నట్టుగానే లైఫ్ కూడా నేను కష్టంగా లేదు, సుఖంగానే ఉంది సార్. ఒక విధంగా సుఖం ఏంటంటే, కొంచెం నేను పిల్లలకి కొంచెం చేయకుండా ఉండాల్సి వచ్చింది, చేయలేదు. చేశాను, అది ఉన్నప్పుడు చేశాను. ఆఫ్టర్ దట్ డ్రాప్ అయిన తర్వాత ఐఎమ్ డ్రాప్ ఓన్లీ. డ్రాపింగే తీసుకెళ్ళింది నన్ను వెనక్కి. 15-20 years అయిపోయింది కరెక్ట్గా చెప్పాలంటే. 15 years నుంచి అసలు ఏం లేదు. సో చిన్న కొడుకు మమ్మల్ని ఆదుకుంటున్నాడు, పెద్ద కొడుకు కొంచెం బయింగ్ సెల్లింగ్ అలాగా కొన్నాళ్ళు చేశాడు, అది చేస్తున్నాడు తను, కారు అది అలాగా. చిన్న కొడుకు యుఎస్లో ఉన్నాడు, డాలర్స్లో. ఈజ్ మెయింటైన్ మీ. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, కొంచెం పర్వాలేదు. ఏమైంది తారా మాస్టర్ సంపాదించిందంతా ఏమైపోయిందంటే ఏమని చెప్తారు? ఎవరన్నా మోసం చేశారా? లేకపోతే నాకే కొన్ని తెలియదు సార్, ఎవరి దగ్గర ఎలాగ ఉండాలి, ఎవరికి ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలి, అలాంటివి తెలియక కొంచెం మిస్ అయింది. అది ఎవరనేది ఇప్పుడు చెప్పుకోవడం వేస్ట్. దగ్గరైన వాళ్ళకి అన్నీ తెలుసు, నాకు దగ్గరకు ఉండే వాళ్ళకి. అంటే కొన్ని సంవత్సరాల ముందు కూడా మీరు సుందరం మాస్టర్ మీద కామెంట్ చేశారు. అంటే ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు మేమేంటో, బట్ ఇండస్ట్రీ బయట ఉన్న వాళ్ళకి, ఆడియన్స్కి తెలియదు. మా ఇద్దరికి పెళ్ళయింది, బట్ ఇప్పుడు నాకు కొంత ప్రాపర్టీ అనేది అంత పోయింది, కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది కాబట్టి ఒక హౌస్ అడిగాను, లేకపోతే ఆయన కూడా రావట్లేదు చూడటానికి, వేరే వాళ్ళ చేత కబురు కూడా పెట్టాను, వస్తానని చెప్పాడు కానీ రాలేదు. సో వాళ్ళ పిల్లలకి నేను ఏదో అన్యాయం చేయాలనో లేకపోతే వాళ్ళ పరువు తీయాలనో నాకు ఉద్దేశం లేదు. వాళ్ళ పిల్లలలాగా నా పిల్లలకు కూడా కొంత న్యాయం జరగాలి కాబట్టి నేను ఈ రోజున బయటకు వచ్చి మాట్లాడుతున్నాను అని చెప్పారు. చేశారా సుందరం మాస్టర్, న్యాయం చేశారా మీకు నిజంగా? లేదు, పిల్లోడు పెద్ద పిల్లోడు, పెద్ద అబ్బాయి అంతే. సారీ, ఐ కెనాట్ టెల్ ఎనీథింగ్, సారీ. మాస్టర్ లేడీ లైన్ లాగా ఉన్నారు మాస్టర్, మీరు ఇలా బాధపడుతుంటే అసలు చూడలేకపోతున్నాం. అంటే లైఫ్లో ఎంత బాధ లేదు, నేను నా తెలివి తక్కువ వల్ల నేను పోగొట్టుకున్నాను అంతే అనుకుంటాను. ప్రతిదీ ఏదైనా సరే ఇంకొకరి మీద అంటే వాళ్ళకి మనసులో ఉండుంటే వేరేలాగుండేది. మనసులో లేని వాళ్ళ గురించి మాట్లాడడం, నా మనసు నా పిల్లల మనసు పాడు చేసినట్టుగా అవుతుంది. అది వద్దు, అది లేనప్పుడు లేనట్టుగానే ఉండిపోవద్దు, బెటర్ కదా.
ఏదైనా ఒకటి మనకి కాదు అన్నప్పుడు దాన్ని వదిలేసుకోవడం, దాన్ని మర్చిపోవడం, అదే కరెక్ట్. అదే నేను చేశాను. ఎంతో పెద్ద పెద్ద ఇళ్ళల్లో ఉన్నారు, ఎన్నో కార్లలో తిరిగారు. ఈరోజు సొంత ఇల్లు ఉందా మాస్టర్ చెన్నైలో మీకు? నాకు సొంత ఇల్లు లేదు. ఎక్కడ ఉంటున్నారు మాస్టర్ ఇప్పుడు మీరు? నేను అద్దెంట్లో ఉంటున్నాను. చిన్న సింగిల్ పిల్లోడు మెయింటైన్ చేస్తున్నాడు. సింగిల్ గానే ఉంటున్నారు మీరు? లేదు, నా పెద్ద అబ్బాయి ఉన్నాడు నాతో. మీతోనే ఉంటున్నారా? మనోడు ఉన్నాడు. మనోడు ఇప్పుడు జాబ్కి ట్రై చేస్తున్నాడు. తను ఏంటది గ్రాఫిక్ యానిమేషన్ గ్రాఫిక్ 3 years కోర్స్, అది కాలేజ్ ఫినిష్ చేసి ఇప్పుడు జాబ్కి ట్రై చేస్తున్నాడు. అది తను పొజిషన్. మనోడు పెద్ద మనోడు. చిన్న మనోళ్ళందరూ యుఎస్లో ఉన్నారు. అంటే ఈ చేతులతో ఎంతో మందికి మీరు హెల్ప్ చేసి ఉంటారు, ఎంతో మందికి వేల దానం చేసి ఉంటారు, డాన్సర్స్కి, వేరే వాళ్ళకి, ఎంతో మందికి ఎంతో చేసి ఉంటారు కదా. ఈరోజు తగ్గట్టుగా ఒక లైట్ మ్యాన్ ఇంటి పెళ్ళి అన్నా కూడా, లైట్ మ్యాన్స్ ఎవరైనా సరే, అమ్మ రేపు మా ఇంట్లో పెళ్ళి అదే వచ్చే వారంలో అంటే, నా వల్ల వీలైనంత వరకు నేను పెద్దవాళ్ళకి మనం ఇవ్వలేము, చాలా పెద్దవాళ్ళకి, మా కింద ఉండే వాళ్ళకి అందరికీ నేను నా వల్ల అయింది చేసి ఉంటాను, ఎంతో చేసి ఉంటాను. బట్ ఈరోజు మీకంటూ ఏం ఉంచుకోలేదా మీరు కనీసం? నాకంటూ ఏమీ లేదు, నేనే ఉన్నాను, మీరందరూ ఉన్నారు. బట్ దాంట్లో ఒక హ్యాపీనెస్ ఉంది కదా మీకు? పిచ్చిదాన్ని అండి, వర్క్ పిచ్చిదాన్ని, లోకం పిచ్చిదాన్ని. లోకం అంటే ఇష్టం, నేచర్ అంటే ఇష్టం, డిఫరెంట్ క్యారెక్టర్. నాకు ఎవరినో పట్టి నన్ను ఎందుకు ఇవ్వలేదని షర్ట్ పట్టుకొని అడిగే టైప్ మనిషిని కాదు. కాబట్టి వీళ్ళు ఇలాంటి వాళ్ళ వద్దు, ఏదో హ్యాపీగా పని చేసుకుంటూ బతుకుతాం అనుకుని ఆ రూట్లో వెళ్ళిందాన్ని నేను. ఎవరైనా నన్ను పట్టించుకోలేదంటే నేను నన్ను పట్టించుకొని వెళ్ళడం అసహ్యంగా ఉంటుంది కదండి. సెల్ఫ్ రెస్పెక్ట్ అలా చేయను నేను. లైక్ చేసే వాళ్ళ దగ్గర నేను అడుగుతాను, నాకు ఆకలిగా ఉందని అడగొచ్చు. నన్ను లైకే చేయనని మోసం చేసే వాళ్ళ దగ్గర నేను వాళ్ళకేం చెడు చేయలే. నాకు చెడు చేశారు. చెడు చేయడం రాదు కదా మీకు అసలు? నాకు రాదు, నేర్చుకోలేదు. అది నేను నేర్చుకోలేదు, ప్రామిస్గా నేను నేర్చుకోలేదు. ఏ వేళ కూడా అది బాగుందండి, లైఫ్ బాగుంది. లోపల నన్ను నేనే గర్వంగా ఫీల్ అవుతున్నాను. పర్వాలేదే, నేను ఇన్ని సంవత్సరాలు దాటి వచ్చేసాను సింగిల్గా. ఎటువంటి సపోర్ట్ ఏ ఒక్కరు నాకు, ఎవరైతే నాకు భోజనం పెట్టి చూసుకోవాలనో వాళ్ళు ఎవరు నన్ను చూసుకోలేదు. సో సింగిల్గానే నేను, దేవుడు ఇస్తున్నాడు ఏదో ఒక రూపంలో. మంచివాళ్ళు ఉన్నారు లోకంలో, నేనంటే జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఉన్నారు, చేసుకునేవాళ్ళు. వాళ్ళు నన్ను జ్ఞాపకం చేసుకుని ఏమా బాగున్నావా అని అడిగితే కూడా చాలు, నాకు 100 సంవత్సరాలు బతకాలనిపిస్తే. ఇలా పెట్టే చేయి కానీ ఇలా పెట్టే చేయి కాదు మీది. లేదు, ప్రేమగా ఇస్తే తీసుకుంటాను. అంటే మీరు ఇలా ఉన్నారని నిజంగా మీ హీరోస్కి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు మాస్టర్, నిజంగా చెప్తున్నాను. చిరంజీవి గారు కూడా తట్టుకోలేరు. లేదు, ఈజ్ ఎ గ్రేట్, తట్టుకోలేరు, ఆయన కూడా తట్టుకోలేరు. అందరూ మీరు చాలా బాగున్నారు అనుకుంటున్నారు అందరు మాస్టర్, నిజంగా చెప్తున్నాను. బాగున్నానండి, బాగానే ఉన్నాను కదా. బట్ ఇలా ఉన్నారు అనుకోవాలి. గంటసేపు మాట్లాడాను ఇలాగే బాగుంది, నాకు బాగుంది ఈ లైఫ్ కూడా. ఎందుకంటే నాకు అంటే ఇల్లు లేనిది ఒకటి కొంచెం ఇదే ఒకలాగుంది. ఎందుకంటే అలాగా ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేయడం కొంచెం కష్టమే. లోకం చూడాలనుకొని చూశాను నేను, ఈ లోకం కూడా చూడాలి. ఒక మనిషి అలాగుండి ఇలాగైపోతే ఏమవుతుంది, మగాళ్ళకి ఇంకా కష్టమేమో. ఆడదానిగా ఉండి నాకే చాలా కష్టం. మగవాళ్ళు పాపం పిల్లలతో, వైఫ్తో, ఫ్యామిలీతో ఎంతోమంది ఆ సిచ్యువేషన్లో ఉంటారు. లోకం అంతే. కానీ దీంట్లో కూడా వెతుక్కోవాలండి. ఎందుకు మనం బాగుండలేము? హెల్త్ ఈజ్ మెయిన్. హెల్త్ బాగుంది, నాకే ప్రాబ్లం లేదు. 4-5 years వరకు చాలా బాగున్నారు మీరు. వైట్ హెయిర్ అంతా ఇప్పుడు మీరు మార్చారా కావాలని ఇలా ఉండాలని? ఏమని మెయిన్ అంటే మీరు బిఫోర్ అంతా చాలా బాగున్నారు. 4-5 years బ్యాక్ ఎప్పుడో ఒక దాంట్లో చూశాను మీరు. అసలు ఆ తారా మాస్టర్ ని ఇలా చూస్తున్న తారా మాస్టర్ ని చాలా డిఫరెన్స్ కనపడుతుంది. నేను వెయిట్ తగ్గాను, అది ఒకటి. అదే ఇట్లాగా మాట్లాడినప్పుడు కొంచెం ఫీల్ అవుతాను కదా, ఆ ఫీలింగ్స్ అంతే. ఆరోగ్యం బాగుంది. నేను
నేను ఎలా ఉన్నా ఓకే అనుకొని ఇలాగా మీరు చూసి అడుగుతున్నారే అదే అయిపోయాను. బట్ నా ఆరోగ్యం బాగుంది దేవుడి దయ వల్ల. ఆరోగ్యం బాగుంది. బట్ ఎప్పుడు కూడా మీ హీరోస్తో మాట్లాడదామని ట్రై చేయలేదా? ఎవరితో? చిరంజీవి గారు లేకపోతే నాగార్జున గారు, వెంకటేష్ గారు? అనిపిస్తుంది, ట్రై చేశాను. ఆయన బిజీగా ఉన్నప్పుడే ట్రై చేస్తాను నేను. ఆయన ఊర్లో ఇండియాలో లేనప్పుడు అలాంటప్పుడే ట్రై చేస్తాను. ఓకే. గుర్తు అంటే తెలిసి ఉండదు, చిరంజీవి గారు తెలిసి ఉండదు అంతే. చూడాలని ఉంటుంది నాకు ఎప్పుడు, అందరినీ కలవాలి నేను. బాలయ్య గారు అది ఉంటుంది, అందరినీ చూడాలనిపిస్తుంది. చరణ్ 1 year 2 years అప్పటి నుంచి ఇక్కడ కూర్చొని ఫోటోలు అన్నీ తీసుకున్న వాళ్ళం. పిల్లలు వాళ్ళందరూ ఇప్పుడు హీరోలు, ద గ్రేట్ హీరోస్, గ్లామరస్ హీరోస్, మంచి బాగా పనిచేస్తున్నారు అందరూ. చిరంజీవి గారితో మీరు చేసేటప్పుడు చరణ్ గారికి 1 year 2 years ఉంటాయి అంతే. 2 years అప్పుడు వైజాగ్ మన సింగపూర్ అక్కడంతా వచ్చేవాళ్ళు కదా, అవుట్డోర్లోని కాశ్మీరు అన్ని ఫ్యామిలీతోనే వచ్చేవాళ్ళు కదా, అందరూ ఫ్యామిలీతోనే వచ్చేవాళ్ళు. అందరూ పిల్లలందరూ మా చుట్టే ఉండేవాళ్ళు. నాగార్జున అప్పుడు నేను కంపోజింగ్, నాగార్జున 10th year నుంచి తెలుసు, అదే 9-10 years ఉంటుంది నాగార్జున గారితో. అప్పుడు నేను అసిస్టెంట్ తగపన్ మాస్టర్ గారి దగ్గర నంబర్ ఆఫ్ అవుట్డోర్స్కి వచ్చేవాళ్ళు. వాళ్ళ డాడీతో వర్క్ చేశారు. మేడమ్ను పిల్లలందరూ వచ్చేవాళ్ళు, 5 వచ్చేవాళ్ళు. 5 నా చుట్టూ కూర్చొని కథలు, వాళ్ళొక కథ నేను ఒక కథ, నైట్ 12-10 వరకు. అన్నపూర్ణమ్మ గారు వచ్చి పిలిస్తే వెళ్ళేసి వెళ్ళేవాళ్ళు అందరూ. మాకు నా రూమ్ సపరేట్గా ఉండేది, అసిస్టెంట్కి ఒక రూమ్ ఇచ్చేస్తారు, లేదంటే హెయిర్ డ్రెస్సరును అసిస్టెంట్ ఒక రూమ్లో పెడతారు. అప్పుడు ఆ కాలంలో లేడీ హెయిర్ డ్రెస్సర్ ఉంటారు కదా, ఆవిడను నేను ఒక రూమ్లో ఉండేవాళ్ళం. కథ చెప్పండి, ఎవరు? నాగార్జున పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని కథ చెప్పండి, ఒక కథ చెప్పండి. నేనేదో పిచ్చి కథలన్నీ చెప్పేదాన్ని, ఉండవి లేని కల్పించేలాగా చెప్తే కళ్ళు పెద్ద చేసి వినేవాడు బాగా అలాగా. విని తర్వాత మేడం వచ్చి పిలిచినప్పుడు వెళ్ళి నిద్రపోయేవాళ్ళు. వాళ్ళందరూ తెలుసు. రామారావు గారు ఇక్కడ మన మెడ్రాసే కదా అందరూ ఉన్నది, అందరూ బాలయ్య గారు అందరూ చిన్నప్పటి నుంచే 12 ఏళ్ళు అప్పటి నుంచే తెలుసు, అందరూ చూస్తున్నాను. అంటే మాస్టర్, అంటే మీరు అందరు నేను ఒప్పుకుంటానులే, కానీ ఇప్పుడు ఒక 50 సంవత్సరం 60 సంవత్సరం ఉన్నప్పుడు కష్టం వస్తే అది ఓకే, తట్టుకోగలం, వయసు ఉంది, సమర్థత ఉంది, పని చేయగలం అని. ఒక 75-80 వయసు వస్తున్నప్పుడు కష్టం అనేది వస్తే తట్టుకోవడానికి గుండె అంత ఇదిగా మనకి మనోధైర్యం ఉండదు కదా, దాన్ని ఎలా మీరు ఓవర్కమ్ చేసుకొని బయటకు వచ్చారు అసలుకి? దేవుడు ఒక సృష్టిలో కొంతమందిని డిఫరెంట్గా ఇలా నాకే ఆశ్చర్యంగా ఉంది. 74 years వరకు వచ్చేసాను. రేపేంటో ఎల్లుండేంటో ఈ క్షణం ఏంటో మనకు తెలీదు, ఎవరికి తెలీదు. బట్ వచ్చేసింది చాలా గ్రేట్గాను, మంచి దారిలోనే వచ్చాను, సంతోషంగానే ఉన్నాను, బాగా భోంచేసాను, బాగా అందరినీ చూశాను. ఒకే ఒక బాధ, సొంత ఇల్లు లేదని బాధ. ఎందుకంటే ఆ సొంత ఇల్లు లేదంటే ఆ సొంత ఇల్లు ఏది ఉంటే అది లోపలే అయిపోతుంది. సొంత ఇల్లు లేనప్పుడే అన్నీ బయటికి తెలుస్తాం బాగా. మీరు అడిగింది కూడా అప్పుడు కోర్టులో కూడా సొంత ఇల్లే కదా, ఒక ఇల్లు కావాలని, అంతే కదా ఆ ఇష్యూ జరిగినప్పుడు? అదే మీరు డబ్బు అడగలేదు, ఏం అడగలేదు, నాకు గుర్తుంది మాస్టర్. నాకు తెలియకుండా జరిగిపోయింది అది. సో మీకు తెలియకుండా అంటే బరస్ట్ అయ్యారా మీరే? సింగెస్టింగ్ ఏం లేదండి. నాకు ఎందుకు అలా చేశాను అని నా మీద కొంచెం అసహ్యం వేసింది. నా మీద నాకేది, ఇంకొకరి డబ్బుకి ఎందుకు ఆశించాలి? మీ వారే కదా అది. అయ్యో చెప్పకండి ప్లీజ్, వద్దు, ఆ టాపిక్ వద్దు ప్లీజ్. ఇచ్చేవాళ్ళు దేవుడు ఉన్నాడు, నాకు దొరికే దారిన దొరుకుతుంది. నాకుంటే నేను ఐఎమ్ హ్యాపీ. నాకు అసలు వాళ్ళు నిజంగా ఇచ్చినా కూడా వద్దనిపించే లెవెల్కి, ఎందుకంటే లైఫ్ దాటి వచ్చేసానండి. ఇంకా ఏంటండి గ్రేట్నెస్? ఎవరికేం గ్రేట్నెస్ ఇవ్వాలి నేను? దేవుడు ఈజ్ గ్రేట్. ఇప్పుడు మీరందరూ మంచి మనుషులు నా చుట్టూ 10 మంది ఉన్నా చాలు నాకు. వీళ్ళందరూ నాతో బాగా మాట్లాడారు కదా, ఉన్నారు కదా అనుకొని నేను నా లైఫ్ ఇప్పుడు కూడా ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఓన్లీ USA.
వీళ్ళు మాట్లాడారా మాస్టర్ ఎప్పుడన్నా? ట్రై చేస్తున్నాను. ప్రభుదేవ మాస్టర్ కానీ, రాజు చంద్ర మాస్టర్ కానీ లేదండి, ఎప్పుడు కూడా నేను అనుకోలేదండి. ఉమ్. నేను అనుకో బట్ మీకు ఒక గౌరవం నేను ఉంది. అనుకోలేదండి వాళ్ళని చూడాలని కానీ ఏది కానీ నేను ఐ డోంట్ వాంట్ టు సీ దెమ్. అవసరం లేదు. కానీ ఒక గౌరవం ఉంది మీకు ఇప్పటికి కూడా, వాళ్ళ ఫ్యామిలీ అన్న ఆయన అన్న కానీ. ఎక్కడ మీరు బ్లేమ్ గౌరవం చేయట్లేదు, వాళ్ళ ఎవరిని work బ్లేమ్ కి- చేయట్లేదు ఎవరిని మీరు. వాళ్ళు లేదు, బ్లేమ్ చేయండి. నేను అది నేను ఫస్ట్ నుంచి నేను- అబ్జర్వ్ చేశాను మాస్టర్. నేను మనుషులు బ్లేమ్ చేసి అయ్యేదేం లేదు. దేవుడు ఒకడు ఉన్నాడు కదా. నేను తప్పు చేస్తే నాకు జరుగుతుంది ఏదన్నా, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి జరుగుతుంది. ఏ మనిషికైనా అంతే. ఫైనల్గా లైఫ్ ఫినిషింగ్ లోపలే ఇక్కడ సగం పనిష్మెంట్ అయిపోతుంది. నేనైనా ఇంకొకరైనా ఉమ్. అంతే. ఓకే. అది ప్రతి ఒక్కరి లైఫ్లో మనం చూస్తున్నాం. ఉమ్. కాబట్టి నేను బ్లేమ్ చేసేది ఏం లేదు. ఉమ్. బ్లేమ్ చేస్తే నేను నా మనసులో నేను డౌన్ అయిపోతాను. బ్లేమ్ చేసి తిట్టి ఇది గొడవపడి ఒక మర్యాదగా స్టేటస్గా అలాగ బతికిపోతే చాలు, ఇంకేమవుతుంది. ఉమ్. ఏం అవసరం లేదు. మీరు కష్టంలో ఉన్నారంటే మా కుటుంబం కష్టంలో ఉన్నట్టు, మీరు బాధపడుతున్నారంటే మా కుటుంబాలు బాధపడుతున్నారు. మీరు కన్నెంబడి నీళ్ళు వచ్చాయంటే మన ఇంట్లో వాళ్ళు కన్నీళ్ళు పెట్టినట్టు బాధగా అంతగా ఫీల్ అవుతాం మాస్టర్ మేము. అంత ఇష్టం మాస్టర్ మీరంటే. మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, ఆత్మస్థైర్యం ఎక్కువ. నేను నిలబడగలను, ఈ వయసు వచ్చినా కానీ నన్ను నేను నిలబెట్టుకోగలను నేను అనుకునే- బాగున్నాను, నేను అనేది ఎక్కువ బాగున్నాను, మీరు మాస్టర్. బాధపడకండి. మాస్టర్ మా సుమన్ టీవీ నుంచి ఎన్ని మంచి సాంగ్స్ చేశారు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారితో చేశారు. అవును, ఆ? జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక సాంగ్ చేశాను. పెద్ద ఎన్టీఆర్ తో చేశారు, చిన్న ఎన్టీఆర్ తో చేశారు. బాలయ్య గారికి చేశాను. 3 జనరేషన్ చేసినట్టుగానే. 3 జనరేషన్ చేశారు. నాగేశ్వరరావు గారు అండ్ నాగార్జున గారు. అంతే. బాబుకి చేయలే. బాబు చేయలే. ఆ టైం వచ్చినప్పుడు నేను కొంచెం అవార్డ్ అయితే కొత్త వాళ్ళకి చేస్తూ ఉన్నాను. అప్పుడు కూడా నాగ చైతన్య కదా, నాగ చైతన్య వచ్చినప్పుడు నేను వర్క్లో ఉన్నాను, బిజీగానే ఉన్నాను. బట్ తనకి వర్క్ చేసే అవకాశం రాలేదు. ఓకే. అండ్ ఆకుచాటు పిందె తడిచి ఒక సాంగే చేశాను. జూనియర్ ఎన్టీఆర్ గారు. తర్వాత చాలా ఆశపడ్డాను. ఆయన ఫోర్స్ అది ఇది చూసి రఫ్గా నేను కంపోజింగ్లు బాగా చేస్తానని పేరుంది. రఫ్ మూమెంట్స్ కూడా చేస్తానని, అయ్యో ఇలా చేసి అలా చేయవచ్చు తనకి నేను అని పిలుస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. కొంచెం నాకు అది గ్యాప్ అయింది. ఆ గ్యాప్లు కొంచెం కొంతమంది ఆర్టిస్టులకి చేయకపోవడం ఒక బ్యాడ్ టైం అని ఫీల్ అవుతున్నాను. బ్యాడ్ టైం అంటే వాళ్ళకందరికి చేసి ఉంటే వేరేలాగుండేది. అవును. ఈ జనరేషన్కి నేను వర్క్ చేసి ఉంటే ఒక్కొక్క సాంగ్ అన్నా, ఒకటో రెండో సాంగ్ లేదా మెలోడీ సాంగ్ అని ఏదే నేను చేయగలుగుతాను అనుకున్నది నన్ను పిలిచున్నా. ఇప్పటికి మీరు చేసే శక్తి ఉంది, దేవుడు ఇచ్చాడు మీకు. దేవుళ్ళ నేను వర్క్ అదేనండి, వర్క్ చేస్తానండి. తెలుగు డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, మన హీరోస్, తారా మాస్టర్ గుర్తులేని టెక్నీషియన్ ఉంటారా? దయచేసి మళ్ళీ మాస్టర్ చేసే శక్తి ఉంది చూడండి. చేసే శక్తి ఉంది. అది మెలోడీ సాంగ్ కానీ, మంచి సాంగ్ కానీ, హార్డ్ సాంగ్ కానీ ఏదైనా పొద్దున్నుంచి సాయంత్రం వరకు నేను వర్క్ చేస్తున్నానండి. వర్క్ మీన్స్ నా ఇంటి పని, నా పని, పిల్లల పని అన్నీ నేను చేస్తున్నాను. సో ఐఎమ్ ఫిట్ టు వర్క్ ఆల్సో. కొంచెం డై ఎందుకని వేయాలి అంతే, కావాలని వదిలేనది. డిఫరెంట్గా ఉండని డై వేసుకుంటే వేరేలాగా ఉంటాను. అవునవును. డై వేసుకున్న తారా మాస్టర్ని చూసాం 4 years బ్యాక్ ఒక అవార్డ్ ఫంక్షన్లో. కానీ మాస్టర్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి చేశారు, సీనియర్ ఎన్టీఆర్కి చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారితో చేసినప్పుడు అనిపించిందా ఎప్పుడైనా పెద్ద స్టార్ అవుతారు, పాన్ ఇండియా స్టార్, ఇంటర్నేషనల్ స్టార్ అవుతారు అనిపించిందా మీకు? ఇంకా చిన్నప్పుడే అనిపించింది మాకు. నేను ఫస్ట్ చిన్నప్పుడు చూసి ఉండాను బాగా. రామాయణం చేశారు కదా పిల్లలతో. అవునవును. అప్పటి నుంచే షూటింగ్లో అంతా చూసి ఉండాను. హీఈస్ దేర్. రామారావు గారు కనిపించారు ఆయనలో. రామారావు గారు ఆయనలో కనిపించారు. బాలయ్య గారిలో చూసాం, మళ్ళీ ఆయనలో కనిపించారు. జూనియర్ ఎన్టీఆర్లో కనిపించారు రామారావు గారు. ఆ స్టైలు అది తిరుగులేనిది. అది తెలుగు మూవీస్కి కానీ పర్ఫార్మెన్స్ కానీ ఆ కట్టింగు, ఆ ఫేసు ఆయనలో ఉండే ఇది రామారావు గారులో ఉన్న మ్యాటర్స్, హైలైట్ మ్యాటర్స్ ఆయనలో ఉన్నాయి. కాబట్టి ఈజ్ డెఫినెట్గా షైన్ అవుతారని అనిపించింది. అంటే మీరు ఎంత పెద్ద మాస్టరో అప్పటికి ఎన్టీఆర్ గారికి కూడా తెలుసు. ఆ సాంగ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అంటే ఏమని చెప్తారు ఎన్టీఆర్ గారితో కంపోజ్ చేసేటప్పుడు? ఆ సాంగ్లో అంటే ఆ సాంగ్ చేసాము, కొంచెం కరెక్ట్ సిచ్యువేషన్లో చేయలేదని అనిపించింది నాకు. ఏదో ఒక రిపేర్ వచ్చేది, ఏదో ఒక టైం వచ్చేది, ఏదో ఒక
కరెక్ట్ టైం దొరకలే. ఎంత టైం ఆ సాంగ్ కావాలనో అంత టైం దొరకలే. కాబట్టి కొంచెం డిఫరెంట్గా వర్క్ చేయాల్సి వచ్చింది. అది ఆ బాధ నాకుంది లోపల. ఓకే. నేనేంటని ప్రూవ్ చేసుకునే దానికి ఆ సాంగ్లో టైం సరిపోలే. దేవదాస్ చేశారు కదా తర్వాత? దేవదాస్ దేవదాస్ మన వైవిఎస్ చౌదరి గారిది. వైవిఎస్ చౌదరి గారిది చేశాను. దేవదాస్ మూవీ రామ్ ఇలియానా చేశాను కదా. ఆ మూవీ చేశారు కదా. సాంగ్స్ 3-4 పాటలు చేశాను. ఇలియానా ఫస్ట్ సాంగ్ షూటింగ్ నేనే అని 3-4 సాంగ్స్ చేశాను. అన్ని డిఫరెంట్గా ఉంటాయి. డిఫరెంట్ ఇట్లా ఇంకొక మాస్టర్ కూడా చేశారు ఆ పిక్చర్లో. ఓకే. సతీష్ ఏదో సమ్ పేరు మర్చిపోయినాను నేను, అతను చేశాను. చిరంజీవి గారికి చేసిన సాంగ్స్ అంటే మెయిన్ సినిమాలు స్టేట్ రౌడీ ఒకటి, అభిలాష, స్టేట్ రౌడీ, స్వయం ఖుషి, చాలా ఉన్నాయి. మీరే గుర్తు తీసుకుంటే ఒకసారి టైటిల్స్ వేసేయండి చిరంజీవి గారి. ఒక 30-40 సినిమాలు చేసి ఉంటారు కదా ఆయన. ఈజీగా ఉంటాయి. బాలకృష్ణ గారితో కూడా ఈజీగా ఒక 30-40 చేసి ఉంటారు. ఒక్కొక్క హీరోవి ఆల్మోస్ట్ 20-30 వరకు కన్ఫామ్గా ఉంటాయండి ఒక్కొక్క హీరోతో. అది సింగిల్ కార్డ్. పిక్చర్లు సాంగ్స్ లెక్క పెట్టలే నేను. సాంగ్స్ అంటే సింగిల్ కార్డ్ కదా, మొత్తం 6 సాంగ్స్ మీరే. అవును. చిరంజీవి గారికి ఈక్వల్గా పోటీగా మూమెంట్స్ చేయగల హీరోయిన్ అంటే ఎవరు మాస్టర్ అప్పుల్లో? ఎందుకంటే అందరూ బాగా ఆడతారు. రాధా గారు కానీ, రాధికా గారు కానీ అందరూ బాగా ఆడతారు కదా. రాధా బాగా అంటే హార్ష్గా ఫోర్స్గా ఆడేదంతా రాధా బాగా ఆడుతుంది చిరంజీవి గారితో. అది ఇంకెవరు మెలోడీ అంతా సుహాసిని వీళ్ళందరూ కూడా లైట్ సాంగ్స్, అన్ని లైట్ సాంగ్స్. రాధిక ఓకే, రాధా ఓకే. ఇంకెవరు ఉన్నారు అందరూ? మన నార్త్ వాళ్ళు కూడా ఉన్నారు కదా చాలా మంది. చిరంజీవి గారితో కాంబినేషన్ అనేది నాగార్జునతో, వెంకటేష్ గారితో ఎక్కువ. మన శిల్పా శెట్టి, రాఘవేంద్రరావు గారు మూవీ కదా శిల్పా శెట్టి చేసింది ఫస్ట్. ఆ అమ్మాయి కూడా బాగా. అందరూనండి నాకు ఒకేసారి వస్తూనే ఉంటాయి. అంటే కౌంటింగ్ రాంగ్గా చెప్పకూడదు కదా, కౌంటింగ్ రాంగ్గా చెప్పకూడదు. అందుకని థింక్ చేస్తే చెప్తున్నాను. మీరు తీసుకుంటే కరెక్ట్ వాళ్ళ సినిమాలు కొంచెం టైటిల్ వరకు చూస్తే తెలిసిపోతుంది. బట్ చిరంజీవి గారు అంటే ఆయన డాన్సే. చిరంజీవి గారు అంటే ఫస్ట్ గుర్తొచ్చే డాన్సే. అలాంటి హీరోని ఒక లేడీ కొరియోగ్రాఫరు హ్యాండిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే మేల్ కొరియోగ్రాఫర్స్ ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారు మీకు అప్పుడు. బట్ తారా మాస్టర్ గారికి అంటే తారా మాస్టర్ అంటే చిరంజీవి గారికి ఒక నమ్మకం. ఆమె అయితే ఏదైనా చేయగలరు, ఎలాంటి మూమెంట్స్ అయినా కానీ డిఫరెంట్గా చేయగలరు అని మీ మీద ఒక నమ్మకం ఆయనకి. ఏ సినిమాతో వచ్చింది ఆ నమ్మకం ఆయనకి? ఒకే మ్యూజిక్ని 4-5 విధాలుగా కంపోజ్ చేసి చూపించేదాన్ని కూడా, ఆడి చూపించేదాన్ని ఒకే బిట్ని. అందులో దానికి ఆయనకి ఫుల్ కాన్ఫిడెన్స్. బాగా చేస్తారు. చేంజ్ అడిగితే ఆల్మోస్ట్ అడగరు ఆయన. ఏం కంపోజ్ చేస్తే అది బాగుంటే బాగా చేసి ఉంటారు, మాస్టర్ కంపోజ్ చేసింది కరెక్ట్గా ఉంటుంది అని ఆడేది. ఏదైనా ఉంటే చెప్తారు, కొంచెం చేంజ్ చేస్తుంది. నేను ఆయన అడిగే విధాన్ని బట్టి ఆయనకి కంపోజ్ చేయకూడదు, మనం వినకూడదు అని అనిపించదు. న్యాయంగా ఉంటుంది, అడిగే విధానమే న్యాయంగా ఉంటుంది. కాబట్టి నేను దాన్ని మార్పులు అడిగినా చేసేదాన్ని. ఓకే. అది గర్వంగా అలాగా మేము చెప్పిందే నువ్వు చేయాలి అలాగుండదు. ఈజ్ ఎ ఫ్రెండ్లీ అంటే కరెక్ట్ న్యాయంగా ఉంటుంది. కాబట్టి దాన్ని తీసుకునేదాన్ని. ఓకే. చేంజ్ చేసి ఇచ్చేదాన్ని మూమెంట్. డాన్స్లో ఆ స్టైల్ ఆయన ఓన్గా తెచ్చుకున్నారు. అది ఆయన ఓన్గానే బాగానే డాన్సర్ అండి. నన్ను చెప్పాలంటే నేను చూసింది చిరంజీవి గారిని ఎప్పుడంటే మన మంజు భార్గవి యాక్ట్ చేశారు. ఓకే. ఏం పిక్చర్ అది? క్రాంతి కుమార్ గారి డైరెక్షన్. గుర్తుందా మీకు? గుర్తులేదు. ముద్దు 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 అని ఒక సాంగ్, స్టేజ్ సాంగ్. అందులోనే చిరంజీవి గారు ఫస్ట్ హీరోగా నేను చూసింది. తర్వాత మొగుడు కావాలి అవి ఇవి స్టార్ట్ అయిపోయినాయి అవి. ఏ పిక్చర్ అది చెప్పండి, మీరు గుర్తుందా? దాంట్లో హీరోయిన్ అదే మంజు భార్గవి ఒక సాంగ్ చేశారు. అందులో మంజు భార్గవి మోడర్న్ సాంగ్ చేసింది. క్రాంతి కుమార్ గారు సినిమా గుర్తుందా? చేశారు, గుర్తుంది నాకు. మూవీ నేమ్ ముద్దు ముద్దు అని ఒక సాంగ్ వస్తుంది అందులో. అప్పుడే నేను చిరంజీవి గారిని ఫస్ట్
షూటింగ్లో చూసింది. మ్మ్. నా సాంగ్ అది, నేను కంపోజ్ చేసిన సాంగ్. ఓ అదే ఫస్ట్ సాంగ్ మీటింగ్ అక్కడే ఫస్ట్. ఓకే. నెక్స్ట్ సాంగ్ ఎప్పుడు? నెక్స్ట్ ఇంకా ఆయన నెక్స్ట్ ఎప్పుడు అప్పుడే అలా స్టార్ట్ అయింది. అన్ని మొత్తం వరుసగా పిలవమని చెప్పేవాళ్ళు, ఆ మాస్టర్ బాగా చేస్తున్నారు, ఆ తారగారు బాగా చేస్తున్నారు. చిరంజీవి గారిది ఒక స్టైల్, బాలకృష్ణ గారిది ఒక స్టైల్ కదా. కంపోజ్ చేసేది కూడా మీరు కూడా డిఫరెంట్ గానే కంపోజ్ చేయాల్సి వస్తుంది. ఇద్దరిలో మీరు చూసిన డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు? డాన్స్ కానీ, లేకపోతే ఎక్స్ప్రెషన్స్లో కానీ, స్టైల్ కానీ? ఇద్దరేనండి. చిరంజీవి గారు తప్ప ఎవరు చేయలేరు. కొన్ని కట్టింగ్స్, బాడీ కట్టింగ్స్. అలాగే బాలకృష్ణ గారి కొన్ని విత్ ఎక్స్ప్రెషన్ ఫేస్, ఒక టర్న్ కూడా ఒక డిఫరెంట్గానే జనాలకి ఒక దెబ్బేసినట్టుగానే ఉంటుంది. అలాగుంటుంది ఆయన స్టైలు, ఫేస్ ఎక్స్ప్రెషన్తో. అది ఈయన మోడర్ను, కామెడీ, అది ఇది అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి చిరంజీవి గారు. అవును. ఒక్కటి ఏదైనా మూమెంట్ గుర్తుందా చిరంజీవి గారితో చేసింది మీకు? ఒక సాంగ్ లో మూమెంట్? అన్ని సాంగ్స్ లో చూస్తూనే ఉంటాను, గుర్తుంటాయి. ఒకటి ఏదైనా ఎందుకు? ఒక మంచి మాస్టర్ తారా మాస్టర్ ఎలా మాస్టర్ సిగ్గుపడుతున్నారు ఇవాళ. ఇక్కడ కెమెరా లేదు. ఆయన చిరంజీవి గారితో కలిసే చేస్తాను నేను. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ, ఇంకోసారి ఇంటర్వ్యూ ఆయన దగ్గరికి వెళ్ళి ఈ మూమెంట్ ఒక మూమెంట్ ఇద్దరు కలిసి ఆడతాం. అంతేనా? అంతే. సో ఇప్పుడు కాదనరు. ఇప్పుడు మీకున్న మెయిన్ అంబిషన్ మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్ తో కూడా వర్క్ చేయాలి అంతే. ఐఎమ్ ఓకే, వర్క్ చేస్తాను అంతే. అంటే జస్ట్ ఇప్పుడు ఇమ్మీడియట్గా కాదు, ఆఫ్టర్ 6 months నేను డెఫినెట్గా చేయాలనుకుంటున్నాను. ఆఫ్టర్ 6 months అంటే నేను చెప్పినప్పుడు అందరూ పిలవండి అని కాదు, అది ఐఎమ్ రెడీ టు ఆఫ్టర్ 6 months. ఇప్పుడు వెళ్తున్నాను కదా ఊరు, అది కొంచెం పనులు ఉన్నాయి, ఫినిష్ చేసుకొని అగైన్ ఐ విల్ డూ. అప్పటికి డెఫినెట్గా అందరూ చేయాలి. నేను ఇంతవరకు నేను డ్యాన్స్ చేయలేదని అనుకోవడం లేదు. రోజు నేను డ్యాన్స్ మాస్టరే. గ్యాప్ వచ్చింది అంతేగాని సినిమాకి నాకు 2015 వరకు చేశానండి. 15 వరకు తమిళ. అవును, 15 వరకు చేశాను. 9 years గ్యాప్ అంతే. 9 years గ్యాప్ అంతే. ఆ 9 years నేను మళ్ళీ ఇంకొక లైఫ్లో వెళ్ళి బయటకు వచ్చాను అంతే. ఇంకొక సెక్షన్ చూసి బయటకు వచ్చాను. ఏం లైఫ్ అది? అదే మీరే బాధపడ్డారు కదా ఆ లైఫ్. సో 9 years ఒక లైఫ్లోకి వెళ్ళొచ్చాను, అదే మీరు మాట్లాడింది అన్నారు కాబట్టి. మీరు ఆ 9 years ఆ లైఫ్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది మాస్టర్? వెంటనే అంటే మీరు ఒక ఐరన్ లేడీ కదా, అసలుకి వెంటనే బయటకు వచ్చేసే అంత సత్తా కూడా ఉంది మీకు. అవును, వచ్చి ఉండొచ్చు. కొంచెం ఒకలాగా బాధేసింది. మళ్ళీ వేరే విధంగా నేను అడగలేను కదండి. పిలిస్తే వచ్చి వెళ్ళి పని చేసే టెక్నీషియన్ని నేను. అవును, బిగినింగ్ నుంచే వెళ్ళి సార్ నన్ను పిలవండి సార్, నాకు అలాగుంది లేదండి, అవసరమే రాలేదు నాకు. ఎంత ఉందో అంతలో నేను ఐఎమ్ హ్యాపీ. నాకు డ్యాన్సే మెయిన్, వర్క్ మెయిన్. అది నాకు దొరుకుతూ ఉంటే నేను హ్యాపీగా ఉన్నాను. అది దొరకనప్పుడే నాకు అందరూ దూరం అయినట్టుగా అయిపోయింది. ఓకే, ఆ డ్యాన్స్ నన్ను పిలవడం లేదు అన్నప్పుడే నా దగ్గర నుంచి అన్నీ వెళ్ళిపోతున్నాయి అన్నట్టుగా అనిపించింది. బాధ. బట్ ఇన్ని సంవత్సరాల నుంచి బాధ, ఒక ఇన్సల్ట్గా ఫీల్ అయ్యేదాన్ని వెళ్ళి అడగాలంటే. అదే అందరూ తెలుసు, అందరూ నా వెల్ విషర్స్. ఎవరు నిజంగా మన ఆలీ గారు కానీ అందరికీ కామెడియన్స్ అందరికీ కూడా వర్క్ చేసే, కామెడియన్స్ అని కాదు, ఆర్టిస్ట్ ఆలీ గారు, ఆనంద గారు అందరికీ పనిచేస్తున్నాను నేను. ఎవరైనా నాతో బాగానే ఉంటారు. విలన్గా వర్క్ చేసేవాళ్ళు, ఆర్టిస్టులు, కామెడీ వర్క్ చేసేవాళ్ళు, నటించేవాళ్ళు, హీరోసు, లేడీసు, ఇంకా అందరూ ఎవ్రీవన్ ఈజ్ ఫ్రెండ్లీ విత్ మీ. ఎవరితోనూ ఏమి గొడవ లేదు నాకు. సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్. రిగ్రెట్స్ కూడా లేవు లైఫ్లో? లేదు. ఫలానా వాళ్ళతో ఇది అనేది లేదు నాకు. ఎందుకంటే నేను నా మనసులో ఏమి లేదు. వాళ్ళు అందరూ మంచోళ్ళు, అందరూ మంచోళ్ళు, నన్ను బాగా చూసుకున్నారు అనేదే ఉంది, ఇంకేం లేదు నాకు. ఇండస్ట్రీ మీకు బాగా చాలా ఇచ్చింది, ఇండస్ట్రీ కూడా మీరు చాలా ఇచ్చారు. చాలా ఇచ్చింది, అంతే, చాలా ఇచ్చింది. నేను అనుకోలేదు అంతకన్నా ఎక్కువ. నేను ఇంత సక్సెస్ఫుల్ జర్నీ ఎవరికి ఉండదు మాస్టర్. అండ్ ఎస్పెషల్లీ చాలా మంది నా దగ్గర వర్క్ చేసిన అసిస్టెంట్లే కొన్నాళ్లే పనిచేశారు, తర్వాత చాలు అని అనుకుని కట్ ఆఫ్ అవుతూ లైఫ్ చాలు ఇళ్లలో ఉందాం అని వెళ్ళిపోయినారు. ఎప్పుడో వెళ్ళిపోయినారు. ఒకవేళ చేస్తూ ఉన్నా కూడా 1 or 2 అంతే. నేను దీనికనే ఉండిపోయినాను.
ఇల్లు వాకిలి వదిలేసి నా నాకేమైతే తర్వాత కావాలని అన్నీ వదిలేసుకొని ఓకే అది లేదా ఓకే పని చేసుకుందాం, మన వాళ్ళు ఉన్నారు. అంతే అంతే నాకు ఇప్పుడు కూడా అంతేనండి మనలో. ఎంత సంపాదించామో తెలియదు, ఎక్కడ ఏం కొన్నారో తెలియదు, లేదు ఏం తెలియదు. సంపాదించి వేరే వాళ్ళు చూసుకోవటం, ప్రాపర్టీ అంతా వాళ్ళే అదే హ్యాండిల్ చేయటం వేరేలాగా అయిపోయింది అది. అయిపోయింది. అది నా అజాగ్రత్త అనేది మాత్రం తెలుసు ఇప్పుడు. అదే అదే అంతే అంతే అంతవరకు హ్యాపీ. ఇంకా మీద జాగ్రత్తగా ఉండొచ్చు కదా. ఎనీహా ఈ ఇంటర్వ్యూ మేబీ ఇండస్ట్రీ వాళ్ళు, మీరు వర్క్ చేసిన వాళ్ళు, మిమ్మల్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా చూస్తే మటుకు వాళ్ళు కూడా కొంచెం ఎమోషనల్ గురవుతుంటారు. అవును డెఫినెట్గా. మేము చూసిన తారా మాస్టర్ అయినా ఈమె ఇలా ఉన్నారా, అదేంటి ఒక మాట కూడా అనలేదు మనతో, అంటే కబురు కూడా పెట్టించలేదు అని అనుకున్న వాళ్ళు ఉంటారు డెఫినెట్గా. దాంట్లో అయితే చాలామంది పేర్లు ఉన్నప్పుడు కూడా ఒక పేరు అయితే మీకు తెలుసు, నాకు తెలుసు. డెఫినెట్గా చిరంజీవి గారు లాంటి ఒక వ్యక్తి ఇలాంటి ఒక ఇంటర్వ్యూ చూస్తే ఆయన మామూలుగానే చాలా ఫ్యామిలీ టైపు, చాలా సెన్సిటివ్, ఎమోషన్స్కి ఆ బాండింగ్స్కి వాల్యూ ఇచ్చే వ్యక్తి చిరంజీవి గారు. ఆయన అయితే కంట్రోల్ చేసుకోలేరు, మా తారా మాస్టర్ని ఇలా చూస్తున్నాను నేను అని. డెఫినెట్గా అందరూ బాగుండారు. నేను చాలా గర్వంగాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. అన్నీ చూస్తూనే ఉన్నాను, యూట్యూబ్లో అన్నీ వస్తుంటాయి కదా ఫంక్షన్లు, మీ ఇంటిళ్ళు అన్నీ, ఆల్ ద ఫంక్షన్స్ ఏది మిస్ చేయను, అన్నీ చూస్తాను నైట్ కూర్చొని ఏదేదని. హ్యాపీగా ఉంది. చిరంజీవి గారు పిల్లలు అలాగా అదేలాగా మన బాలకృష్ణ గారు, అదేలా నాగార్జున గారు మంచి ఫ్రెండ్గా, వెల్ విషర్గా నేను ఎక్కడున్నా వాళ్ళ మంచి చెడు అందరివి తెలుసుకొని అది వాళ్ళు బాగున్నారు అనేది నేను బాగున్నట్టుగా, ఇది డైలాగ్ కాదు, నాకు డైలాగులు కూడా రావు, చెప్పేశాను ముందే. ఎవరైనా ఏడ్చి డైలాగ్ చెప్పమంటే నవ్వేసి బయటకు వచ్చిందాన్ని నేను. సో మీరందరూ బాగున్నారు అనేది నాకు హెల్తీగా ఉంది. ఐ ఫీల్ హ్యాపీ. నా పిల్లలు బాగున్నారు, నాకు వాళ్ళ సైడ్ నుంచి చాలా సపోర్ట్, చాలా ఎఫెక్షన్స్. అంత నా చిన్న కొడుకు సంవత్సరానికి ఒకసారి పిలిపించుకొని చూస్తున్నాడు, నన్ను బాగా చూసుకుంటున్నాడు. పెద్ద కొడుకు నాతోనే ఉన్నాడు, మనవడు నాతోనే ఉన్నాడు. సో మీరందరూ ఉన్నారు, ఎప్పుడూ ఉన్నారు. నాకేం తక్కువ, దేవుడి వల్ల అన్నీ ఉన్నాయి. మీరందరూ ఉంటే అన్నీ ఉన్నట్టుగానే. మీరందరూ వదులుకోరు కదా నన్ను, మరి మీరందరూ వదులుకోరు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ.